హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు వీడియోలో మనం ప్రీవియస్ ఇయర్ గ్రూప్ డి క్వశ్చన్ పేపర్ గురించి తెలుసుకుందాం. సో వితౌట్ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ కంటైన్స్ మెన్, విమెన్ అండ్ చిల్డ్రన్. ఇఫ్ 40% ఆఫ్ దెమ్ ఆర్ మెన్, 35% ఆర్ విమెన్ అండ్ రెస్ట్ ఆర్ చిల్డ్రన్ అండ్ దేర్ యావరేజ్ వెయిట్స్ ఆర్ 70 kg, 60 kg అండ్ 30 kg రెస్పెక్టివ్లీ, ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద గ్రూప్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సమూహంలో పురుషులు, స్త్రీలు మరియు పిల్లలు ఉంటారు. వారిలో 40% మంది పురుషులు, 35% మంది స్త్రీలు మరియు మిగిలిన వారు పిల్లలు ఉంటే వారి సగటు బరువు వరుసగా 70 కిలోలు, 60 కిలోలు మరియు 30 కిలోలు. ఆ సమూహం యొక్క సగటు బరువు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? చూడండి, ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటున్నాడు. ఏ గ్రూప్ ఆఫ్ పీపుల్ అంటే పీపుల్ యొక్క ఒక గ్రూప్ ఉందన్నమాట. వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకైతే చెప్పలేదు. ఓకేనా? వాళ్ళు ఎంతమంది ఉన్నారో మనకైతే చెప్పలేదు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, 40% ఆఫ్ దెమ్ ఆర్ మెన్ అంటే ఆ గ్రూప్లో 40% ఎవరంటే మెన్ అంట, మగవారు. అలాగే 35% ఎవరు విమెన్ అనమాట. ఓకేనా? అండ్ రెస్ట్ ఆర్ చిల్డ్రన్, మిగిలిన వాళ్ళు ఎవరంటే పిల్లలు అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ ఆ గ్రూప్లో ఎంతమంది ఉన్నారో మనకు తెలియదు కాబట్టి దాన్ని రౌండ్ ఫిగర్గా నేను 100గా తీసుకుంటున్నాను, 100 మెంబర్స్గా తీసుకుంటున్నాను అనమాట. ఓకేనా? అయితే ఈ 100లో 40% ఎవరు మెన్. ఓకేనా? 100లో 40% అంటే ఎంత, 40 మెంబర్స్ అయినా కదా. ఈ 40 మెంబర్స్ ఎవరంటే మెన్ అనమాట. అర్థమైందా? అలాగే ఇక్కడ 35% ఎవరు విమెన్ అంటే 35 మెంబర్స్ అయినా కదా, 35 మెంబర్స్ వాళ్ళు ఎవరంటే విమెన్ అనమాట. అండ్ రెస్ట్ ఆర్ చిల్డ్రన్, మిగిలిన వాళ్ళు ఎంతమంది ఉంటారు, 100లో 75 పోతే మిగిలిన వాళ్ళు 25 మెంబర్స్ ఉంటారు. వీళ్ళు ఎవరంటే చిన్నపిల్లలు అనమాట, చిల్డ్రన్. ఓకేనా? అది ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అండ్ దేర్ యావరేజ్ వెయిట్స్ ఆర్ 70 kg, 60 kg, 30 kg రెస్పెక్టివ్లీ అంటున్నాడు. సో రెస్పెక్టివ్ కాబట్టి సింపుల్గా ఏం చేయాలి, ఫస్ట్ వాళ్ళు ఎవరో వాళ్ళది 70 అవ్వాలి. అవునా? సో అలా మేల్ కదా. సో వీళ్ళ యొక్క యావరేజ్ వెయిట్ ఎంత అంటే 70 kg. నెక్స్ట్ ఎవరు విమెన్, వీళ్ళ యొక్క యావరేజ్ ఎంత 60 kg రెస్పెక్టివ్లీ అందుకే ఫస్ట్, సెకండ్, థర్డ్ అదే ఆర్డర్లో తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ చిల్డ్రన్ ఎంత 30 kg అనమాట. ఇదేంటంటే వీళ్ళకి సంబంధించిన యావరేజ్ వెయిట్స్ అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు అంటే ద యావరేజ్ వెయిట్ ఆఫ్ ద గ్రూప్ అంటే ఈ టోటల్ గ్రూప్ ఉంది కదా, ఆ టోటల్ గ్రూప్ యొక్క టోటల్ యావరేజ్ ఎంత అనేసి అడుగుతున్నాడు. ఈ టోటల్ గ్రూప్ యొక్క యావరేజ్ ఎంత అంటున్నాడు. సో టోటల్ గ్రూప్ అంటే వీళ్ళు ఎంతమంది 100 మెంబర్స్ కదా, ఈ 100 మెంబర్స్ యొక్క యావరేజ్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? సో చూడండి, ఇది మీకు తెలిసిందే. ఏం చేయాలి, లెఫ్ట్ సైడ్ ఏమైనా ఉంటే క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ అన్నిట్లో మనకి 5 అనేది క్యాన్సిల్ అవుతుంది కాబట్టి చూడండి, 5 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 20 టైమ్స్ పోతుంది అనమాట. అవునా కదా? అయితే టోటల్ యావరేజ్ మనకు తెలుసా, తెలియనప్పుడు ఏం చేయాలి, ఇక్కడున్న నెంబర్స్కి దగ్గరకు ఉండే నెంబర్ని మనం టోటల్ యావరేజ్గా తీసుకోవాలన్నమాట. ఓకేనా? సో ఇక్కడ మనకు తెలియదు కాబట్టి లెటర్స్ నేను 60 అనుకుంటున్నాను. మీరు ఏదైనా తీసుకోవచ్చు, 50 తీసుకోవచ్చు, 60 తీసుకోవచ్చు, మీరు ఏ నెంబర్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఓకేనా? సో నేను 60 తీసుకుంటున్నాను. ఎప్పుడైతే ఇది 60 తీసుకుంటానో ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ కూడా 60 60 60 ఉండాలి. అవునా కదా? మరి ఇది 70 ఉంది అంటే ఎంత ఎక్కువ ఉంది, 10 ఎక్కువ ఉంది. అలా ఎంతమందికి, 8 మెంబర్స్కి. ఓకేనా? కాబట్టి ఇంటూ 8. సో ఇదేమవుతుంది, ప్లస్ 80 అవుతుందా, ప్లస్ 80 అవుతుంది. అలాగే ఇది 60 ఉండాలి, ఎగ్జాక్ట్గా 60 ఉంది కాబట్టి 0 పెట్టేసి. అలాగే ఇది 30 తక్కువ ఉంది, ఎందుకంటే 30 కదా, 60 ఉండాలి కాబట్టి ఎంత తక్కువ ఉంది, ఇది 30 తక్కువ ఉంది కాబట్టి -30. అలా ఎంతమందికి అంటే 5 మెంబర్స్కి ఇంటూ 5 అనమాట. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే -150 అవుతుంది. ఇక్కడ మీకు ఫాస్ట్ అనిపించింది అనుకోండి, దీనికి సంబంధించిన కాన్సెప్ట్ అనేది మన వీడియోస్లో ఉంది, ప్లేలిస్ట్లో ఉంది, యావరేజెస్ అనే కాన్సెప్ట్ ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఓకేనా? సో ఇది ఇప్పుడు చెప్పండి, ఇక్కడ 20 ఎలా వస్తుంది, ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మనకి 20 వస్తుంది. అవును కదా? అలాగే ఇక్కడ కూడా ఈ మొత్తాన్ని యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 80 + 0 -150 అంటే ఎంత అవుతుంది, -70 అవుతుందా, -70. ఇక్కడ ఎగ్జాక్ట్గా రాసేసేయి. బైలో ఏం రాయాలంటే ఇక్కడ ఎంతమంది అయితే ఉంటారో వాళ్ళని బైలో రాయాలి. సో 20 మెంబర్స్ కదా, సో బై 20 అనమాట. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందండి, చూడండి 0 0 గెట్ క్యాన్సిల్డ్. 60 మైనస్ ఇది ఎంత అవుతుంది, 7/2 అంటే 3.5 అవుతుంది. మరి 60 - 3.5 అంటే ఎంత అవుతుంది, వాల్యూ అనేది ఎంత అవుతుంది అంటే 56.5 అవుతుందా, 56.5 అవుతుంది. సో ఇక్కడ చూస్తే మనకి 56.5 లేదు, ఇదిగోండి 56.5. అవునా కదా? సో అలా మనకి సెకండ్ ఆప్షన్ అనేది ఏమవుతుంది, రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే చూడండి, చాలామంది ఏమనుకుంటారంటే ఇక్కడ 56.5 వచ్చింది కదా, ఇది
టోటల్ యావరేజ్ అని తెలుసు కదా, అంటే వచ్చిన తర్వాత మనం అనుకుంటాం కదా, అనుకొని ఇక్కడ ఉన్న సెకండ్ ఆప్షన్ని చాలామంది ఫస్ట్ వచ్చింది కాబట్టి 56.5 ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది పెట్టేస్తూ ఉంటారు. అది రాంగ్ ఆప్షన్ అనమాట. ఎందుకంటే ఇక్కడ చూస్తే థర్డ్ ఆప్షన్లో కూడా అదే 56.5 ఉంది, కానీ ఇక్కడ యూనిట్స్ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడేమో గ్రామ్స్ ఉన్నాయి, ఇక్కడేమో కేజెస్ ఉన్నాయి. ఇక్కడ మనకి కేజెస్ అనేవి ఆన్సర్ అవుతాయి అనమాట. ఎందుకంటే ఇక్కడున్న యావరేజెస్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కేజెస్లో ఉన్నాయి అనమాట. ఇవన్నీ కేజెస్లో ఉన్నాయి. అలాంటప్పుడు టోటల్ యావరేజ్ కనుక్కున్నా సరే మనకి అది ఖచ్చితంగా కేజెస్లో వస్తుంది. అర్థమైందా? సో అలా గ్రామ్స్ అనేది ఆన్సర్ కాదు, కేజీ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? సో అలా 56.5 కేజీ అనేది మనకి టోటల్ యావరేజ్ అవుతుంది. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడంటే ఏ షాడో ఆఫ్ ఏ టవర్ స్టాండింగ్ ఆన్ ఏ లెవెల్ గ్రౌండ్ ఈజ్ ఫౌండ్ టు బి 40√3 meters లాంగర్ వెన్ ద సన్స్ ఆల్టిట్యూడ్ ఈజ్ 30 degrees దాన్ వెన్ ఇట్ ఈజ్ 60 degrees ద హైట్ ఆఫ్ ద టవర్ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 60 డిగ్రీల ఎత్తులో సూర్యుడు ఉన్నప్పుడు కంటే 30 డిగ్రీల ఎత్తులో సూర్యుడు ఉన్నప్పుడు చదునైన నేలపై నిలబడి ఉన్న టవర్ యొక్క నీడ 40√3 మీటర్లు ఎక్కువ పొడవు ఉన్నట్లు కనుగొనబడింది. టవర్ ఎత్తు ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా? సో ఇక్కడ ఏమన్నాడు, ఏ షాడో ఆఫ్ ఏ టవర్ స్టాండింగ్ ఆన్ ఏ లెవెల్ గ్రౌండ్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక టవర్ ఉందన్నమాట. అది కూడా ఎలాగుంది, స్టాండింగ్ ఆన్ ఏ లెవెల్ గ్రౌండ్, అంటే గ్రౌండ్ మీద ఉందన్నమాట ఆ టవర్ అనేది. ఓకేనా? సో ఇక్కడ గ్రౌండ్ ఎలా ఉంటుందో చూడండి. గ్రౌండ్ ఇలాగైనా కదా, ఫ్లాట్గా ఈ విధంగా అయితే గ్రౌండ్ ఉంటుందన్నమాట. అవునా? దీని మీద ఒక టవర్ అయితే ఉంది. ఇదిగోండి చూడండి, టవర్ ఇలా ఉంటుందన్నమాట. ఓకేనా? సపోజ్ ఇది టవర్ అనుకుందాం. అవునా కదా? సో ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇంకా ఏమంటున్నాడంటే చూడండి, సన్స్ ఆల్టిట్యూడ్ ఈజ్ 30 degrees అంటున్నాడు, దాన్ వెన్ ఇట్ ఈజ్ 60 degrees అంటున్నాడు. అంటే సన్స్ ఆల్టిట్యూడ్ అంటే సన్ యొక్క ఎత్తు అనమాట, సూర్యుడి యొక్క ఎత్తు అనమాట. ఓకేనా? సో సింపుల్గానే ఉంటుంది. అసలు ఏంటంటే ఆల్టిట్యూడ్ 60 degrees 30 degrees ఏంటంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఇక్కడ సన్ ఇలా ఉన్నాడు అనుకుందాం, సూర్యుడు ఈ విధంగా ఉన్నాడు, ఇది 30 degrees ఆల్టిట్యూడ్ అనుకుందాం. 30 degrees ఆల్టిట్యూడ్ అంటే ఏమవుతుందంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ టవర్ ఎలా ఉంటుంది కదా, ఇది సన్ అనమాట. మరి రేస్ ఎలా పడతాయి, సూర్యకిరణాలు ఎలా పడతాయి, అవునా కదా? సో ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ విధంగా పడతాయి అనమాట. ఈ విధంగా రేస్ అయితే పడతాయి, అవునా కదా? సో ఈ విధంగా రేస్ పడతాయి. ఆ రేస్ పడ్డప్పుడు మనకి యాంగిల్ ఏదైతే ఉంటుందో, ఈ యాంగిల్ ఏదైతే ఉంటుందో గ్రౌండ్తో ఫామ్ అయ్యే యాంగిల్ ఇది 30 degrees అనమాట. ఈ విధంగా సన్ అనేవాడు ఉంటాడు. అదే 30 degrees ఆల్టిట్యూడ్ అనేసి చెప్తామన్నమాట. అదే ఒకవేళ 60 degrees అనుకోండి, 60 degrees అంటే దీని మీద ఎత్తు ఉంటుంది కదా ఇంకా. సో ఇక్కడ ఉన్నాడు అనుకోండి సన్, అప్పుడు ఏమవుతుంది, 60 degrees అవుతుంది. అప్పుడు రేస్ ఎలా పడాలి, ఇదే విధంగా సేమ్గా పడతాయి కదా, అంటే ఇలాగే పడతాయి, కాకపోతే కొద్దిగా డైరెక్షన్ మారుతుంది అనమాట. ఈ విధంగా పడతాయి 60 degrees ఉన్నప్పుడు, అవునా కదా? సో ఇప్పుడు చెప్పండి, ఇక్కడ యాంగిల్ ఏమవుతుందో చెప్పండి, ఇది 60 degrees అవుతుంది. అర్థమైపోయిందా? ఇదనమాట. ఇలా 60 degrees యాంగిల్ ఫామ్ అయ్యే విధంగా సన్ ఈ విధంగా ఉంటాడు. దీన్నే 60 degrees ఆల్టిట్యూడ్ అంటాం, అవునా కదా? సో అది మ్యాటర్ అనమాట. అలాగే ఇక్కడ టవర్ అనేది గ్రౌండ్కి ఇలా పర్పెండిక్యులర్గా ఉంటుంది. ఇంతవరకు తేలిపోయింది కదా. అలాగే ఇక్కడేమంటున్నాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 60 డిగ్రీల ఎత్తులో సూర్యుడు ఉన్నప్పుడు కంటే 30 డిగ్రీల ఎత్తులో సూర్యుడు ఉన్నప్పుడు టవర్ యొక్క నీడ 40√3 మీటర్లు ఎక్కువ పొడవు ఉంటుందంట. అవునా? 60 డిగ్రీలు ఉన్నప్పుడు ఏదైతే టవర్ యొక్క నీడ ఉంటుందో ఆ నీడ కంటే 30 డిగ్రీలు ఉన్నప్పుడు టవర్ నీడ ఉంటుంది కదా, ఆ నీడ అనేది 40√3 మీటర్లు ఎక్కువ ఉందన్నమాట. ఓకేనా? సో ఇప్పుడు 60 డిగ్రీలు ఉన్నప్పుడు టవర్ యొక్క నీడ ఎలా పడిద్ది, గ్రౌండ్ మీద పడిద్ది, అవునా కదా? నీడ అనేది గ్రౌండ్ మీద పడుతుంది. ఎలా పడుతుంది 60 డిగ్రీలు ఉన్నప్పుడు, ఇదిగోండి ఇదంతా కూడా టవర్ యొక్క నీడ. అదే 30 డిగ్రీలు ఉన్నప్పుడు ఇదిగోండి ఇదంతా టవర్ యొక్క నీడ అనమాట. అవునా? అయితే ఈ 60 డిగ్రీలు ఉన్నప్పుడు నీడ ఏదైతే ఉందో దానికంటే ఈ 30 డిగ్రీలు ఉన్నప్పుడు నీడ ఉంటుంది కదా, అది 40√3 మీటర్లు ఎక్కువ ఉందన్నమాట. అవునా? సపోజ్ ఇక్కడ ఇది ఎక్స్ మీటర్లు అనుకుందాం, ఇది ఎక్స్ మీటర్లు అనుకుందాం, ఇది ఎక్స్ మీటర్లు అనుకుంటే ఇది ఎలా ఉంటుంది, దీనికంటే 40√3 మీటర్స్ ఎక్కువ ఉంటుంది. అవునా? అంటే ఇది ఎంత ఉంటుంది, ఎక్స్ ప్లస్ 40√3 మీటర్స్ అయితే ఉంటుందన్నమాట. అవునా? ఇలా ఉంటే మనల్ని ఏమడుగుతున్నాడు, హైట్ ఆఫ్ ద టవర్ అడుగుతున్నాడు. అంటే టవర్ యొక్క హైట్ ఎంతో ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? సో సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. నేను ఇప్పుడు ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకుంటున్నా. ఈ చిన్న ట్రయాంగిల్ తీసుకుంటే ఇక్కడ 60 డిగ్రీస్కి ఆపోజిట్ హెచ్ ఉంది, ఇక్కడేమో ఎక్స్ ఉంది. అంటే ట్యాన్ తీసుకోవచ్చు కదా. ట్యాన్ 60 అంటే √3 అవుతుందా, ట్యాన్ 60 √3 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, ఆపోజిట్ బై అడ్జసెంట్ సైడ్, అంటే హెచ్ బై ఎక్స్ అవుతుందా, హెచ్ బై ఎక్స్ అవుతుంది. అలాగే ఇప్పుడు పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటే 30కి ఆపోజిట్ హెచ్ ఉంది, అడ్జసెంట్ ఏమో ఎక్స్ ప్లస్ 40√3 ఉంది. ఇది మొత్తం కదా ఎక్స్ ప్లస్ 43, ఎక్స్ ప్లస్
40√3 అవునా కదా. సో అలా ఇక్కడ 30 కదా, tan 30 అంటే 1/√3 అవుతుంది. సో 1/√3 ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, ఆపోజిట్ అంటే హెచ్ బై అడ్జసెంట్ అంటే ఎక్స్ ప్లస్ 40√3, ఎక్స్ ప్లస్ 40√3 అనమాట, అవునా కదా. సో ఇది అలాగే ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ 40√3 ఎక్స్ ప్లస్ 40√3 ఈక్వల్ టు √3 ఇంటూ హెచ్, √3 ఇంటూ హెచ్. హెచ్ అంటే ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, √3x రాసుకోవచ్చు కదా. సో √3x అనేసి రాసుకోవచ్చు అనమాట. అర్థమైందా. మరి ఇక్కడ చెప్పండి ఈ రెండింటి వాల్యూ ఎంత అవుతుంది, 3x అయినా కదా, 3x. ఆ x ఇట్ వస్తే 2x అవుతుందా, 3x మైనస్ x 2x ఈక్వల్ టు ఎంత అవుతుంది, 40√3 అవుతుంది, అవునా కదా. సో దీన్ని బట్టి ఎక్స్ ఏమవ్వాలి, ఎక్స్ షుడ్ బి 20√3 అవ్వాలి, అవునా కదా. సో ఎక్స్ వాల్యూ వచ్చింది, కానీ మనల్ని అడిగింది ఎక్స్ వాల్యూ కాదు, హెచ్ వాల్యూ ఎంత, హైట్ వాల్యూ ఎంత అంటున్నాడు. సో ఇది మనకి ఎలా వస్తుంది, హెచ్ అంటే ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు, హెచ్ ఈక్వల్ టు √3x రాసుకోవచ్చు, √3 ఇంటూ ఎక్స్ రాసుకోవచ్చు. వేరే ఎక్స్ అంటే ఇక్కడ మనకి ఎంత వచ్చింది, 20√3 వచ్చింది, అవునా కదా, 20√3 వచ్చింది. సో దీన్ని బట్టి హెచ్ ఏమవుతుంది, √3 ఇంటూ √3 3 అవుతుంది, 3 ఇంటూ 20 అంటే 60 మీటర్స్ అవుతుంది అనమాట, ఓకేనా. సో అలా 60 మీటర్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఇదే, ఆల్టిట్యూడ్ 30 degrees ఆల్టిట్యూడ్ 60 degrees ఆల్టిట్యూడ్ అంటే ఏంటంటే, ఇక్కడ 30 degrees ఆల్టిట్యూడ్ అన్నామనుకోండి, ఆ రేస్ ఏవైతే ఉన్నాయో పడ్డప్పుడు ఈ గ్రౌండ్ ఏదైతే ఉందో ఆ గ్రౌండ్తో 30 degrees యాంగిల్ ఫామ్ అయ్యే విధంగా ఈ సూర్యుడు ఉంటాడు అనమాట. ఆ హైట్నే మనం దాని యొక్క ఆల్టిట్యూడ్ అంటాం. ఇక్కడ 30 degrees యాంగిల్ ఫామ్ అయ్యే విధంగా పడుతున్నాడు కాబట్టి 30 degrees ఆల్టిట్యూడ్ అంటాం. అదే ఇక్కడ 60 degrees యాంగిల్తో యాంగిల్ ఫామ్ అయ్యే విధంగా పడితే 60 degrees ఆల్టిట్యూడ్ అంటాం, 60 degrees ఎత్తు అంటాం, ఓకేనా. సో అదనమాట డిగ్రీస్లో ఆల్టిట్యూడ్ అంటే ఈ విధంగా ఉంటుందన్నమాట, ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే, ఏ సమ్ వెన్ ఇన్వెస్టెడ్ అట్ 12.5% సింపుల్ ఇంట్రెస్ట్ పర్ యానం అమౌంట్స్ టు ₹8,250 ఆఫ్టర్ 2 years, వాట్ ఈస్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సంవత్సరానికి 12.5% సాధారణ వడ్డీతో పెట్టుబడి పెట్టినప్పుడు 2 సంవత్సరాల తర్వాత ₹8,250 అవుతుంది, సాధారణ వడ్డీ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఏ సమ్ అంటున్నాడు. సమ్ అంటే మీనింగ్ ఏంటి, కొంత ప్రిన్సిపల్ అనమాట. ఏంటి సమ్ అంటే ఏంటి, ప్రిన్సిపల్ అనమాట, ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, వెన్ ఇన్వెస్టెడ్ అట్ 12.5% సింపుల్ ఇంట్రెస్ట్. ఇక్కడ ఇచ్చిన ఇంట్రెస్ట్ ఏంటంటే మనకి సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట. అది కూడా ఎలాగా, పర్ యానం అంటే ఇక్కడ ఇది ఏదైతే ఉందో ఈ 12.5% ఏదైతే ఉందో అది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనమాట. అదేంటి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎలా ఉందంటే అది 12.5%, అది కూడా ఎలాగా పర్ యానం. మరి ఇక్కడ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది 12.5% పర్ యానం అంటే మీనింగ్ ఏంటి, 1 యానంకి అంటే 1 yearకి 12.5% ఇంట్రెస్ట్ వస్తుంది అనమాట. 1 yearకి 12.5% ఇంట్రెస్ట్ అయితే వస్తుంది, అవునా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, అమౌంట్స్ టు ₹8,250 ఆఫ్టర్ 2 years. అంటే ఇక్కడ 2 yearsకి సంబంధించిన అమౌంట్ ఇచ్చాడు, అమౌంట్ ఫర్ 2 years ఇచ్చాడు అనమాట. ఏమి ఇచ్చాడు మనకి, అమౌంట్ ఫర్ 2 yearsకి సంబంధించిన అమౌంట్ ఇచ్చాడు. మరి ఇక్కడ చెప్పండి, అమౌంట్ ఫర్ 2 years అంటే ఏమవుతుంది, అమౌంట్ అంటే అసలు ఏంటి, అమౌంట్ అంటే ఏంటంటే ప్రిన్సిపల్ ప్లస్ ఇంట్రెస్ట్ అని మనందరూ తెలుసు, అవునా కదా. మరి 2 yearsకి సంబంధించిన అమౌంట్ అంటే ఏమవుతుంది, ప్రిన్సిపల్ ప్లస్ 2 yearsకి సంబంధించిన ఇంట్రెస్ట్, అవునా కదా. ఎందుకంటే ప్రిన్సిపల్ మారదు, ఇంకా ప్రిన్సిపల్ 1 year అయినా అదే 2 years అయినా అదే, కానీ ఇంట్రెస్ట్ మారుతుంది. 2 yearsకి సంబంధించిన అమౌంట్ ఇస్తే అదేమవుతుంది, ప్రిన్సిపల్ ప్లస్ 2 yearsకి సంబంధించిన ఇంట్రెస్ట్ అవుతుంది, అవునా కదా. మరి ఇక్కడ 1 yearకి 12.5% ఇంట్రెస్ట్ వస్తుంది. మరి ఇక్కడ సింపుల్ ఇంట్రెస్ట్ అనేది కాన్స్టెంట్గా ఉంటుంది. కాన్స్టెంట్ అంటే ఫస్ట్ ఇయర్ 12.5% ఇంట్రెస్ట్ వస్తే నెక్స్ట్ ఇయర్ కూడా 12.5% ఇంట్రెస్ట్ వస్తుంది, ఆ నెక్స్ట్ ఇయర్ కూడా 12.5% ఇంట్రెస్ట్ వస్తుంది. అదే విధంగా కంటిన్యూ అవుతూ ఉంటుంది అనమాట. కంటిన్యూటీ ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ 2 yearsకి ఎంత అవుతుంది ఇంట్రెస్ట్ అనేది, 25% అయినా కదా, 25% ఇంట్రెస్ట్ అవుతుంది. మరి ఇక్కడ చెప్పండి, మరి ఇక్కడ ప్రిన్సిపల్ అంటే 100%, అలాగే 2 yearsకి సంబంధించిన ఇంట్రెస్ట్ అంటే ఎంత వచ్చింది మనకి, 25% వచ్చింది. అలా అమౌంట్ ఏమవుతుంది, 125% అవుతుంది, అవునా కదా. 2 yearsకి సంబంధించిన అమౌంట్ ఎంత అవుతుంది, 125% అవుతుంది. ఆ అమౌంట్ ఎంత ఇచ్చాడు మనకి, 8250 ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు, 8250 ఇచ్చాడు. మనల్ని ఏమడుగుతున్నాడు, సింపుల్ ఇంట్రెస్ట్ అడుగుతున్నాడు. మరి సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఎన్ని సంవత్సరాలకి, 2 yearsకి, ఇది కూడా ఓకేనా. 2 yearsకి సంబంధించిన సింపుల్ ఇంట్రెస్టే ఈ క్వశ్చన్ ప్రకారం, ఓకేనా. సో మరి 2 yearsకి సంబంధించిన సింపుల్ ఇంట్రెస్ట్ అంటే ఏంటి, 25% కదా. ఇంట్రెస్ట్ అంటే ఇక్కడ ఇచ్చింది సింపుల్ ఇంట్రెస్ట్ అనమాట, ఓకేనా. అదెంత అంటే 25% 2 yearsకి, ఓకే.
ఓకేనా. ఈ 2 years సంబంధించిన ఇంట్రెస్ట్ ఎంతో కనుక్కుంటే సరిపోతుంది. అర్థమైందా? సో ఇక్కడ చూడండి మరి 25% పర్సంటేజ్ క్యాన్సిల్. ఇక్కడ 25% 1 time పోతుంది, 25 ఇక్కడ ఎన్ని టైమ్స్ 5 times పోతుంది, 5 1 time, 5 ఇక్కడ 10లో ఎన్ని టైమ్స్ 2 times పోతుంది. 2 × 825 అంటే 1650 అవుతుంది అనమాట. ఎంత అవుతుంది? 1650. దట్ ఈజ్ ఆప్షన్ 2 అనమాట. అర్థమైందా? సో ఇక్కడ ఏంటంటే నిజానికి ఇది కూడా రాయకూడదు, కాకపోతే ఏంటంటే మీకు అర్థమవుదో అనేసి రాసా, అంతేగాని ఇక్కడ పెద్ద మ్యాటర్ ఏమి ఉండదు క్వశ్చన్లో. ఇక్కడ సింపుల్గా మనకి ఏమి ఇచ్చాడు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇచ్చాడు, అది కూడా పర్ యానం అంటున్నాడు. అంటే 1 yearకి 12.5% ఇంట్రెస్ట్ వచ్చింది. మరి 2 yearsకి ఇచ్చిన అమౌంట్ కాబట్టి ప్రిన్సిపల్ ప్లస్ 2 years ఇంట్రెస్ట్. ప్రిన్సిపల్ అంటే 100% ప్లస్ 2 years ఇంట్రెస్ట్ అంటే సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి కాన్స్టెంట్గా ఉండిద్ది. 1 yearకి 12.5%, 2 yearsకి 25%. ఇంట్రెస్ట్ 25%, ప్రిన్సిపల్ 100%. టోటల్ అమౌంట్ అంటే 100% ప్లస్ 25%, 125%. అది మనీకి ఈక్వల్ చేస్తాం. ఇక్కడ ఇచ్చిన మనీకి ఇది అమౌంట్ కదా, సో ఆ అమౌంట్కి ఈక్వల్ చేస్తాం. మనల్ని అడిగింది సింపుల్ ఇంట్రెస్ట్ కాబట్టి 2 yearsకి 25% వాల్యూ కనుక్కుంటాం, సరిపోతుంది. అవునా కదా? కానీ ఇక్కడ ఏంటంటే కొంతమందికి అర్థమైద్ది, కొంతమందికి అర్థం కాదు అనేసి రాసే, అంతకుమించి ఏం లేదనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే సింప్లిఫై అనేసి మనకి ఈ వాల్యూ అయితే ఇచ్చాడు అనమాట. దీన్ని సింప్లిఫై చేస్తే దేనికి ఈక్వల్ అవుతుంది అన్నట్టుగా మీనింగ్ అనమాట. ఓకేనా. ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే 6 × ఈ వాల్యూ అంటే ఈ 6తో మల్టిప్లై చేస్తే ఇదేమవుతుంది? 6x³ మైనస్ 12x² 18x అవుతుందా ప్లస్ 18x అవుతుంది. మైనస్ లోపలికి పంపిస్తే ఇది ఏమవుతుంది? -x³ -2x + 3 అవుతుందా ప్లస్ 3 అవుతుంది అనమాట. అవునా. ఇక్కడ x³ టర్మ్స్ ఏమున్నాయి? ఇదిగోండి ఈ రెండు ఉన్నాయన్నమాట. మరి 6x³ -x³ అంటే 5x³ అవుతుందా? 5x³ అవుతుంది. అలాగే x² టర్మ్లో ఇది ఒక్కటే ఉంది, సో ఏంటి అంటే -12x². x టర్మ్లో ఏమున్నాయి? x టర్మ్లో 18x ఒకటి ఉంది, -2x ఒకటి ఉంది. 18x - 2x అంటే ప్లస్ 16x అవుతుందా? ప్లస్ 16x అవుతుంది. అలాగే కాన్స్టెంట్ టర్మ్ మనకి +3 మాత్రమే ఉంది. సో అలా 5x³ -12x² ప్లస్ 16x + 3 అనమాట. ఓకేనా. సో -12 ఇక్కడ లేదు, ఇక్కడ లేదు, ఈ రెండిట్లో అవ్వాలి. ప్లస్ 16x కామన్, -3 + 3. ఇదిగోండి -3 లేదు కదా, మనకి +3 ఉంది కాబట్టి ఇదే మనకి డైరెక్ట్గా ఆప్షన్ అనేది అయిపోతుంది అనమాట. ఓకేనా. సో అలా సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 32 అండ్ వన్ ఆఫ్ దెమ్ ఎక్సీడ్స్ ద అదర్ బై 18, ఫైండ్ ద గ్రేటర్ నెంబర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 2 సంఖ్యల మొత్తం 32 మరియు వాటిలో ఒకటి మరొక సంఖ్య కంటే 18 ఎక్కువ పెద్ద సంఖ్యను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ ఏమంటున్నాడు? ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 32 అంటే 2 numbers ఉన్నాయి, వాటి యొక్క సమ్ ఎంత అంటే 32 అనమాట. ఆ 2 numbersని లెటర్స్ AB అనుకుందాం. ఓకేనా. AB అనుకుందాం. అయితే ఆ రెండింటి యొక్క సమ్ ఎంత, మొత్తం ఎంత అంటే 32 అనమాట. అంటే A + B ఎంత అంటే 32 అనమాట. అవునా కదా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? వన్ ఆఫ్ దెమ్ ఎక్సీడ్స్ ద అదర్ బై 18 అంటున్నాడు. అంటే ఒక నెంబరు, ఈ 2 నెంబర్స్లో ఒక నెంబర్ అనేది ఎలా ఉందంటే రెండవ దానికంటే 18 ఎక్కువ ఉంది. ఒక నెంబర్ అనేది ఎలా ఉందంటే ఇంకొక నెంబర్ ఉంటుంది కదా రెండోది, దానికంటే 18 ఎక్కువ ఉంది. సపోజ్ ఒక నెంబర్ అంటున్నాడు కదా, వన్ ఆఫ్ దెమ్ అంటే లెటర్స్ ఏ అనుకుందాం. ఈ ఏ అనేది ఎలా ఉంది? ఏ అనేది ఎలా ఉందంటే ఇంకొక నెంబర్ కంటే 18 ఎక్కువ ఉంది. ఇంకొక నెంబర్ అంటే బి అనే కదా, దీనికంటే 18 ఎక్కువ ఉంది. అలా ఏ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే b + 18 అవుతుంది. మరి దీన్ని బట్టి ఏం రాసుకోవచ్చు? a - b ఈక్వల్ టు ఎంత అవుతుంది? 18 అవుతుంది అనమాట. ఓకేనా. ఒక నెంబర్ అనేది రెండో దానికంటే 18 ఎక్కువ, రెండో దానికి ఎక్స్ట్రా ఎంత ఉంది? 18 ఎక్కువ ఉందన్నమాట. అది దీని మీనింగ్. దీన్ని బట్టి a - b ఈక్వల్ టు 18 అవుతుంది. అయితే మనల్ని ఏమంటున్నాడు అంటే గ్రేటర్ నెంబర్ అడుగుతున్నాడు. ఈ రెండిట్లో పెద్ద నెంబర్ ఏదో కనుక్కోమంటున్నాడు. చాలామంది ఏం చేస్తారంటే, చాలామంది చేసే బ్లండర్ మిస్టేక్ ఏంటి అంటే చాలామంది 2 నెంబర్స్ కనుక్కుంటారు. అంటే ఏ వాల్యూ కనుక్కుంటారు, అలాగే బి వాల్యూ కనుక్కుంటారు. 2 వాల్యూస్ కనుక్కొని ఈ రెండిట్లో పెద్దదేదో చెప్తారు. అలా చెప్పకూడదు. ఇక్కడ డైరెక్ట్గా ఎలా చెప్పాలంటే చూడండి, ఇక్కడ చూస్తే ఏలోంచి బి తీసేస్తే +18 వచ్చింది, ఏలోంచి బి తీసేస్తే +18 వచ్చింది. ఇక్కడ పాజిటివ్ డిఫరెన్స్ వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా ఇది లార్జర్ నెంబర్ అవ్వాలి, ఇది స్మాలర్ నెంబర్ అవ్వాలి. పెద్ద దాంట్లో నుంచి చిన్న తీసేసినప్పుడే కదా మనకి పాజిటివ్ డిఫరెన్స్ వచ్చేది. అవునా కదా. సో అలా ఏ అనేది పెద్దదవుతుంది కాబట్టి మనం కనుక్కోవాల్సిన ఎవరి వాల్యూ? ఏ వాల్యూ అనమాట. ఓకేనా. అదే ఒకవేళ చిన్న నెంబర్ అంటే డైరెక్ట్గా బి వాల్యూ అనేసి చెప్తాం. ఓకేనా. సో ఇక్కడ డిఫరెన్స్ని బట్టి మనం డిసైడ్ చేసాం ఇది పెద్దది, ఇది చిన్నది. పెద్ద దాంట్లో నుంచి చిన్నది తీసేస్తే మనకి
పాజిటివ్ డిఫరెన్స్ వస్తుంది అలా, అంతేగాని మీరు 2 వాల్యూస్ కనుక్కున్నారు అనుకోండి దానివల్ల యూజ్ అనేది ఉండదన్నమాట. ఓకేనా. సో చూడండి ఇప్పుడు ఈ రెండింటిని యాడ్ చేస్తే ప్లస్ బి మైనస్ బి గెట్ క్యాన్సిల్డ్. ఇక్కడ ఏమవుతుంది 2a అవుతుందా, 2a ఈక్వల్ టు ఎంత అవుతుంది ఇక్కడ మనకి 50 అవుతుంది కదా 50. దీన్ని బట్టి a ఈక్వల్ టు ఎంత అవుతుంది అంటే 25 అవుతుంది. సో అలా మనకి ఆప్షన్ 2 అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఇఫ్ 40:35 ఈజ్ యాజ్ 35:x ఫైండ్ ద వాల్యూ ఆఫ్ x అంటున్నాడు. అంటే సింపుల్గా ఈ కండిషన్ ఇచ్చేసి మనల్ని x వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఇక్కడ ఈజ్ యాజ్ అంటే నథింగ్ బట్ ఈజ్ ఈక్వల్ టు అనమాట. ఓకేనా. ఈజ్ యాజ్ అంటే ఏంటి, ఈజ్ ఈక్వల్ టు అనమాట. 40:35 అంటే 40/35, 40:35 అంటే 40/35. ఈజ్ యాజ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 35:x, 35:x అంటే 35/x. మనల్ని ఏమంటున్నాడు ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందో చూడండి, క్యాన్సిల్ చేస్తే మనకి 5 పోతుంది కదా, 5 ఇక్కడ 8 టైమ్స్ పోతుంది, 5 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది, ఇంకేమీ పోదు కాబట్టి అటు పట్టుకెళ్ళిపోండి, క్రాస్ మల్టిప్లై చేయండి. క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 8x ఈక్వల్ టు ఏమవుతుంది 7 × 35, 7 × 35 యాక్చువల్గా అసలు 8 కూడా డైరెక్ట్ రాసేసేయచ్చు, 7 × 35/8 అనమాట. ఇక్కడ మళ్ళీ ఇదంతా చేయొద్దు, ఇక్కడ ఇదంతా చేయకుండా డైరెక్ట్గా కళ్ళు మూసుకుని ఆప్షన్ 1 పెట్టేసేయండి. ఎందుకంటే ఇక్కడ 8 అనేది 7లో క్యాన్సిల్ అవ్వదు, 35లో క్యాన్సిల్ అవ్వదు, అంటే ఖచ్చితంగా 8 అనేది డినామినేటర్లోనే ఉండాలి. అవునా. మరి 8 డినామినేటర్లో ఉన్న ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే ఆప్షన్ 1 అనమాట. అయిపోయింది ఆన్సర్ ఇంకా. సో అలా మనకి ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అయిపోతుంది. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే సింప్లిఫై అనేసి మనకి వాల్యూ అయితే ఇచ్చాడు అనమాట. దీన్ని సింప్లిఫై చేసి చెప్పమంటున్నాడు. ఓకేనా. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి 8² × 3³ ఇచ్చాడు. 3³ డివైడెడ్ బై √64 × √81 ఇచ్చాడు అనమాట. √81 ఇచ్చాడు. సో ఇక్కడ ఇది ఏమవుతుందంటే 8² అంటే 8 × 8 రాసుకోవచ్చు, అలాగే 3³ అంటే 3 × 3 × 3 రాసుకోవచ్చు, డివైడెడ్ బై √64 అంటే 8 అవుతుంది, ఇంటూ √81 అంటే 9 అవుతుందా, 9 అవుతుంది అనమాట. మరి ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది, డైరెక్ట్ క్వశ్చనే కదా, 8 గెట్ క్యాన్సిల్డ్, ఇక్కడ 3 × 3 ఇక్కడ 9 క్యాన్సిల్ అయిపోతుంది, 8 3 ఎంత అవుతుంది 24 అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే రాజు అండ్ రామన్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days అండ్ 16 days రెస్పెక్టివ్లీ ఇఫ్ దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ స్టార్టింగ్ విత్ రాజు ఇన్ హౌ మెనీ డేస్ విల్ ద వర్క్ బీ కంప్లీటెడ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. రాజు మరియు రామన్ ఒక పనిని వరుసగా 12 రోజులు మరియు 16 రోజుల్లో పూర్తి చేయగలరు. వారు రాజుతో ప్రారంభించి ప్రత్యామ్నాయ రోజులలో పని చేస్తే ఆ పని ఎన్ని రోజుల్లో పూర్తవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ చూడండి ఇక్కడ ఏమంటున్నాడు రాజు అండ్ రామన్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 12 days అండ్ 16 days రెస్పెక్టివ్లీ అంటున్నాడు. అంటే ఫస్ట్ రాజుకు సంబంధించిన డేస్ ఇచ్చాడు, తర్వాత రామన్కి సంబంధించిన డేస్ అయితే ఇచ్చాడు అనమాట. ఓకేనా. సో చూడండి జాగ్రత్తగా, రాజు అనేవాడు ఒక వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు, ఫస్ట్ 12 days కదా, సో 12 daysలో కంప్లీట్ చేయగలడు. నెక్స్ట్ రామన్ అన్నవాడు వీడు వచ్చేసరికి ఎన్ని డేస్లో కంప్లీట్ చేయగలడు, వీడు వచ్చేసరికి 16 daysలో కంప్లీట్ చేయగలడు. అవునా కదా. అయితే ఇక్కడ వీళ్ళు ఎలా వర్క్ చేస్తున్నారు, దే వర్క్ ఆన్ ఆల్టర్నేట్ డేస్ స్టార్టింగ్ విత్ రాజు అనమాట. అంటే ఫస్ట్ రోజు రాజు వర్క్ చేస్తాడు, తర్వాత రోజు రామన్ వర్క్ చేస్తాడు, తర్వాత రోజు రామన్ అయితే వర్క్ చేస్తాడు, ఆ తర్వాత మళ్ళీ రాజు వస్తాడు, ఆ తర్వాత రామన్ వస్తాడు. అలా ఈ సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ రోజు రాజు, తర్వాత రోజు రామన్, తర్వాత రోజు మళ్ళీ రాజు వస్తాడు, తర్వాత రోజు రామన్. ఆ విధంగా ఇలా సైకిల్ అనేది రిపీట్ అవుతూ ఉంటుంది. అవునా కదా. మరి ఇక్కడ చెప్పండి టోటల్ వర్క్ అనేది ఎంత అవుతుంది, ఈ రెండింటి యొక్క ఎల్సిఎం అవుతుంది. మరి ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత అవుతుంది అంటే 48 అవుతుంది అనమాట. అవునా కదా. సో ఇప్పుడు ఎఫిషియన్సీలు ఏమవుతాయి 48/12 ఎంత అవుతుంది 4 అవుతుంది, 48/16 ఎంత అవుతుంది 3 అవుతుంది. అవునా కదా. మరి ఇక్కడ చూస్తే ఎవ్రీ 2 daysకి సైకిల్ రిపీట్ అవుతుంది కాబట్టి ఏం చేయాలి 2 days వర్క్ ఎంతో తీసుకోవాలి. అవునా కదా. సో 2 days వర్క్ తీసుకోండి. 2 days వర్క్ తీసుకుంటే ఏమవుతుందంటే ఫస్ట్ డే రాజు వస్తాడు, ఎన్ని యూనిట్స్ చేస్తాడు 4 యూనిట్స్ చేస్తాడు. అవునా. అలాగే నెక్స్ట్ డే ఎవరు వస్తారు, రామన్ వస్తాడు, ఎన్ని యూనిట్స్ చేస్తాడు వీడు 3 యూనిట్స్ అయితే చేస్తాడు. అలా 2 daysలో వీళ్ళిద్దరు కలిసి ఎన్ని యూనిట్స్ చేస్తారు 7 యూనిట్స్ అయితే కంప్లీట్ చేస్తారు. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ 48లో 7 అనేది అప్రాక్సిమేట్గా ఎన్ని టైమ్స్ పోతుందో చూడాలి. మరి అప్రాక్సిమేట్గా ఎన్ని టైమ్స్ పోతుంది 6 టైమ్స్ పోతుంది. 7 6 42 కదా, సో 6 టైమ్స్ పోతుంది కాబట్టి ఇంటూ 6, ఇక్కడ కూడా ఇంటూ 6, 6 2 ఎంత అవుతుంది 12 days అవుతుందిగా. సో 12 daysలో ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అవుతాయి, ఎన్ని యూనిట్స్ అంటే 7 6
42 యూనిట్లు అయితే కంప్లీట్ అవుతాయి. సో 48లో 42 అయిపోయినాయి, ఇంకా రిమైనింగ్ 6 యూనిట్స్. ఈ 6 యూనిట్స్ని ఎలా చేస్తారంటే వీళ్ళు చూడండి, నెక్స్ట్ ఇక్కడ 12 డేస్ అయిపోయినాయి కదా, నెక్స్ట్ డే ఏమవుతుంది 13th డే. 13th డే అంటే అది కూడా 1 డే కదా. ఈ 1 డేలో ఎవరు వర్క్ చేస్తారంటే 13th డే అంటే ఆడ్ డే కదా. ఆడ్ డే అంటే రాజు వస్తున్నాడు అనమాట. ఈ 1 డేలో రాజు వస్తాడు, లేదంటే వదిలేసేయండి, రాజు రాయిపోయినా నో ప్రాబ్లం. 1 డేలో రాజు వచ్చి ఎన్ని యూనిట్స్ చేస్తాడు రాజు 1 డేకి? 4 యూనిట్సే చేస్తాడు. 4 యూనిట్స్ అంటే ఈ 6లో 4 అయిపోయినాయి, అవునా. ఇంకా రిమైనింగ్ 2 యూనిట్స్. ఈ 2 యూనిట్స్ ఎవరు చేస్తారంటే నెక్స్ట్ డే 14th డే ఎవరు వస్తాడు రాజు తర్వాత ఎవరు వస్తారు అంటే రామన్ వస్తాడు, అవునా కదా. రాజు తర్వాత రామన్ వస్తాడు. ఈ రామన్ వచ్చేసరికి ఈ 2 యూనిట్స్ చేయాలన్నమాట. రిమైనింగ్ 2 యూనిట్స్ ఏవైతే ఉన్నాయో అవి రామన్ చేయాలి. సో ఎంత టైం పడుతుంది అంటే చూడండి జాగ్రత్తగా, టైం కాబట్టి ఏం చేయాల్సిన యూనిట్స్ 2 యూనిట్స్. అవి ఎవరు చేయాలి? రామన్ చేయాలి. రామన్ యొక్క ఎఫిషియన్సీ 3 అనమాట, ఓకేనా. సో 2/3 డేస్ అయితే టైం పడుతుంది. అర్థమైందా? వీడి యొక్క డేస్ ఎలా కనుక్కుంటాం? చేయాల్సిన యూనిట్స్ 2 యూనిట్స్ బై వీడి యొక్క ఎఫిషియన్సీ. అలా రామన్కి ఈ 2 యూనిట్స్ చేయడానికి 2/3 డేస్ అయితే టైం పడుతుంది, అవునా కదా. సో అలా టోటల్గా ఇక్కడ ఎన్ని యూనిట్స్ కంప్లీట్ అయినాయి? 48 యూనిట్స్ కంప్లీట్ అయిపోయినాయి. టైం ఎంత పట్టింది? ఇక్కడ ఒక 12 డేస్ ప్లస్ 1 డే ప్లస్ 2/3 డేస్. 12 + 1 13, 13 + 2/3. 13 + 2/3 అంటే 13 2/3. 13 + 2/3 అంటే 13 2/3 డేస్ అయితే పట్టినాయి అనమాట. అలా టోటల్గా 48 యూనిట్స్ కంప్లీట్ అవ్వడానికి ఎంత టైం పట్టిందంటే 13 2/3 డేస్ అయితే పట్టిందనమాట. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడు అంటే ద సమ్ ఆఫ్ ద ప్రెజెంట్ ఏజెస్ ఆఫ్ ఏ ఫాదర్ అండ్ హిజ్ డాటర్ ఈజ్ 80 years. 8 years ago ద ఫాదర్స్ ఏజ్ వాజ్ 7 times ద ఏజ్ ఆఫ్ హిజ్ డాటర్. 8 years ఫ్రమ్ నౌ వాట్ విల్ బి ద డాటర్స్ ఏజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. తండ్రి మరియు అతని కుమార్తె యొక్క ప్రస్తుత వయస్సులో మొత్తం 80 సంవత్సరాలు. 8 సంవత్సరాల క్రితం తండ్రి వయసు అతని కుమార్తె వయసుకు 7 రెట్లు. ఇప్పటి నుండి 8 సంవత్సరాల తర్వాత కుమార్తె వయసు ఎంత అవుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు, ఓకేనా. ఇక్కడ ఏమంటున్నాడు? ద సమ్ ఆఫ్ ద ప్రజెంట్ ఏజెస్ ఆఫ్ ఎ ఫాదర్ అండ్ హిజ్ డాటర్ ఈజ్ 80 years. అంటే ప్రజెంట్ ఫాదరు ఆయన యొక్క కూతురు డాటర్ వీళ్ళిద్దరి యొక్క సమ్ ఆఫ్ ద ఏజెస్ ఎంత అంటే 8 years. ప్రజెంట్ అనమాట. ప్రజెంట్ ఫాదరు డాటర్ యొక్క టోటల్ ఏజ్ ఎంత అంటే 8 years. ఫాదర్ది F, డాటర్ది D. వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఏజ్ ఎంత అంటే 80 years అనమాట. ఇది ప్రజెంట్ అనమాట, ఓకేనా. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? 8 years ago. 8 years ago అంటే -8 years అనమాట. ఎందుకంటే క్రితం కదా, 8 సంవత్సరాల క్రితం ఏజ్ అనమాట, కాబట్టి -years. -8 years. అదే ఒకవేళ ఫ్యూచర్లో గురించి చెప్తే 2 సంవత్సరాల తర్వాత 3 సంవత్సరాల తర్వాత అంటే ప్లస్ తీసుకుంటాం అనమాట. క్రితం అంటేనేమో మైనస్ తీసుకుంటాం, తర్వాత అంటేనేమో ప్లస్ తీసుకుంటాం. అది మీ అందరూ తెలిసిందే. సో 8 years ago ఏమంటున్నాడు? ద ఫాదర్స్ ఏజ్ వాజ్ 7 times ద ఏజ్ ఆఫ్ హిజ్ డాటర్. సో ఫాదర్ ఏజ్ ఎలా ఉందంటే డాటర్కి 7 times ఉంది. ఫాదర్ ఏజ్ ఎలా ఉంది? డాటర్కి 7 times. సపోజ్ డాటర్ ఏజ్ అనేది 1 part ఉంటే ఫాదర్ది ఎలా ఉండాలి? డాటర్కి 7 times అంటే 7 parts ఉండాలి, అవునా కదా. ఇది ఎప్పుడంటే 8 years క్రితం అనమాట. మరి ఇక్కడ చెప్పండి, 8 years ago 8 సంవత్సరాల క్రితం అంటే ఫాదరు 8 years తగ్గుతారు, అలాగే డాటర్ కూడా 8 years తగ్గుతారు. మరి ఇద్దరు 8 years తగ్గితే, ఇద్దరు 8 years తగ్గితే ఇద్దరు కలిసి ఎంత తగ్గాలి? విడివిడిగా 8 years తగ్గితే ఇద్దరి యొక్క టోటల్ ఎంత తగ్గాలి? 16 years తగ్గాలి, అవునా కదా. 16 years తగ్గాలి. అలా 8 సంవత్సరాల క్రితం వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఏజ్ ఎంత అవుతుందంటే 80 - 16 అంటే సింపుల్గా 64 years అయితే అవుతుంది, అవునా కదా. సో 8 years క్రితం వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఏజ్ ఎంత అంటే 64 years. కానీ 8 years క్రితం పార్ట్స్ రూపంలో వీళ్ళిద్దరి యొక్క టోటల్ ఏజ్ ఎంత? పార్ట్స్ రూపంలో 8 parts, అవునా. కానీ ఏజ్ రూపంలో 64 years అనమాట. అలా 8 parts = 64 years. మనల్ని ఏమడుగుతున్నాడు అంటే 8 years ఫ్రమ్ నౌ వాట్ విల్ బి ద డాటర్స్ ఏజ్ అన్నాడు. సో ఇప్పటి నుంచి 8 సంవత్సరాల తర్వాత డాటర్ ఏజ్ ఏమవుతుంది అంటున్నాడు. మరి ఇక్కడ 8 years ago డాటర్ ఏజ్ ఎంత ఉంది? 1 part ఉంది. మరి 1 part వాల్యూ ఎంత? 1 part వాల్యూ ఎంత అవుతుంది అంటే 8 years అవుతుంది. అలా 8 సంవత్సరాల క్రితం ఆమె యొక్క ఏజ్ ఎంత అంటే 8 years. 8 సంవత్సరాల క్రితం 8 years. మరి ప్రజెంట్ ఏజ్ ఎంత అవ్వాలి? +8 అవ్వాలి అంటే 16 అవ్వాలి, అవునా కదా. 8 సంవత్సరాల క్రితం 8 years అంటే ఇప్పుడు ఎంత అవ్వాలి?
అవ్వాలి, ఇప్పుడు ఒక 8 ఇయర్స్ పెరుగుతుంది కదా, అవునా కదా. సో అలా ఇప్పుడు +8 అంటే ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎంత అంటే 16 ఇయర్స్. కానీ మనల్ని అడిగింది 16 ఇయర్స్ కాదు, ప్రజెంట్ ఏజ్ కాదు అడిగింది, ఇప్పటి నుంచి 8 సంవత్సరాల తర్వాత ఏజ్ అడుగుతున్నాడు. ఇప్పటి నుంచి 8 సంవత్సరాల తర్వాత ఏజ్ అడుగుతున్నాడు. మరి 8 సంవత్సరాల తర్వాత అంటే ఇంకొక 8 ఇయర్స్ యాడ్ చేయాలి, అర్థమైందా. సో అలా ఈమె యొక్క ఏజ్ అనేది 24 ఇయర్స్ అవుతుందన్నమాట 8 సంవత్సరాల తర్వాత, అర్థమైందా లేదా. 8 ఇయర్స్ క్రితం ఏజ్ ఎంత అంటే 8 ఇయర్స్ అనమాట. 8 సంవత్సరాల క్రితం ఆమె యొక్క వయసు ఎంత అంటే 8 సంవత్సరాలు. ఇప్పుడు ప్రజెంట్ ఏజ్ ఎంత అవుతుంది, ఇంకొక 8 ఇయర్స్ పెరుగుతుంది. 8 సంవత్సరాల క్రితం నుంచి ఇప్పటి వరకు రావాలంటే 8 ఇయర్స్ ట్రావెల్ చేయాలి, ముందుకు రావాలి, కాబట్టి 8 ఇయర్స్ పెరుగుతుంది. అలా టోటల్గా 16 ఇయర్స్ అవుతుంది ప్రజెంట్ ఏజ్ అనేది. కానీ ప్రజెంట్ ఏజ్ కదా అడిగింది, 8 సంవత్సరాల తర్వాత ఆమె ఏజ్ ఎంత అవుతుంది అన్నాడు. మరి 8 సంవత్సరాల తర్వాత కాబట్టి ఏం చేయాలి, యాడ్ చేస్తే ఎంత అవుతుంది, 24 ఇయర్స్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆన్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 32% అండ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% ఈచ్ ఆన్ ఏ సర్టన్ బిల్ ఈజ్ ₹25. ఫైండ్ ద యాక్చువల్ అమౌంట్ ఆఫ్ ద బిల్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక నిర్దిష్ట బిల్లుపై 32% తగ్గింపు మరియు 20% వరుసగా 2 తగ్గింపులు వచ్చినప్పుడు అమ్మకపు ధరల మధ్య వ్యత్యాసం ₹25. మొత్తం బిల్లును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. ఇక్కడ ఏమంటాడంటే చూడండి, డిఫరెన్స్ ఇచ్చాడు. దేనికి మధ్య డిఫరెన్స్ అంటే డిఫరెన్స్ బిట్వీన్ ద సెల్లింగ్ ప్రైస్ ఆన్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 32% అండ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% ఈచ్ ఆన్ ఏ బిల్ ఈజ్ 25 అంటున్నాడు. అంటే సింపుల్గా చెప్తాను చూడండి, ఇక్కడ ఫస్ట్ టైం డిస్కౌంట్ ఎంత వచ్చింది, 32% వచ్చింది, అవునా కదా. 32% డిస్కౌంట్ వచ్చింది, డిస్కౌంట్ కదా -32%. ఇది ఫస్ట్ టైం వచ్చిన డిస్కౌంట్ అనమాట. అలాగే నెక్స్ట్ టైం డిస్కౌంట్స్ ఎలా ఇస్తున్నాడు అంటే చూడండి, అండ్ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ ఆఫ్ 20% ఈచ్, అంటే ఇక్కడ 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చినాయి, అది కూడా ప్రతిదీ 20% ఉందన్నమాట. అంటే ఫస్ట్ డిస్కౌంట్ 20%, దాని మీద మళ్ళీ సక్సెసివ్ డిస్కౌంట్ వచ్చింది, అది కూడా 20%. ఎందుకంటే 20% ఈచ్ కదా. సో అలా నెక్స్ట్ టైము 2 సక్సెసివ్ డిస్కౌంట్స్ వచ్చినాయి. ఫస్ట్ టైం డిస్కౌంట్ ఇది, నెక్స్ట్ టైం డిస్కౌంట్ ఇది అనమాట. అయితే ఇలా డిస్కౌంట్లు వచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైజెస్ ఉంటాయి కదా, సెల్లింగ్ ప్రైజెస్కి మధ్య డిఫరెన్సే మనకి 25 ఇచ్చాడు అనమాట. ఓకేనా. ఆ 2 డిఫరెంట్ సెల్లింగ్ ప్రైజెస్ ఉంటాయి కదా, ఇక్కడ ఒక సెల్లింగ్ ప్రైజ్, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత అంటే 25. మనల్ని ఏమడుతున్నాడు అంటే టోటల్ బిల్ ఎంత, యాక్చువల్ బిల్ ఎంత అనేసి అడుగుతున్నాడు. మరి ఇక్కడ ఇలా డిస్కౌంట్స్ ఇచ్చినప్పుడు సెల్లింగ్ ప్రైజుల మధ్య డిఫరెన్స్ అన్నా లేదా డిస్కౌంట్స్ మధ్య డిఫరెన్స్ అన్నా రెండు సేమ్గా ఉంటాయని చెప్పా, అవును కదా. సెల్లింగ్ ప్రైజుల మధ్య డిఫరెన్స్ అన్నా అదే అవుతుంది, లేదు ఇక్కడ ఉన్న డిస్కౌంట్స్ మధ్య డిఫరెన్స్ అన్నా అదే అవుతుంది అనమాట. ఓకేనా. రెండింటికి సేమే ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. మరి ఇక్కడ చూస్తే మనకి సింగిల్ డిస్కౌంట్ ఉంది, బాగానే ఉంది. ఇక్కడ చూస్తే మనకి ఏముంది, ఇక్కడ చూస్తే డబల్ డిస్కౌంట్ ఉంది, సక్సెసివ్ డిస్కౌంట్స్ ఉన్నాయి. మరి దీన్ని సింగిల్ డిస్కౌంట్లో కన్వర్ట్ చేయాలంటే ఏం చేస్తాం, సింగిల్ డిస్కౌంట్లో కన్వర్ట్ చేయాలంటే ఎఫెక్టివ్ పర్సెంటేజ్ అప్లై చేస్తాం. ఎఫెక్టివ్ పర్సెంటేజ్ అప్లై చేస్తే ఏమవుతుంది, ఎంత అవుతుందంటే -40 అవుతుంది. యాడ్ చేస్తే మల్టిప్లై చేస్తే +400 అవుతుంది. ఆ మల్టిప్లై చేసిన దానికి బై 100 చేస్తాం, అంటే 400/100 చేస్తాం. సో అలా టోటల్గా ఎంత అవుతుంది, అంటే ఇది -36% అవుతుందా, -36% అవుతుంది. అలా ఈ రెండింటికి సంబంధించిన టోటల్ డిస్కౌంట్ ఎంత అంటే -36%. అంటే సింపుల్గా డిస్కౌంట్ 36% అనమాట. అలాగే ఇక్కడ డిస్కౌంట్ 32% అనమాట. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే సరిపోతుంది. డైరెక్ట్గా సెల్లింగ్ ప్రైజుల మధ్య డిఫరెన్స్ అన్నా అది డైరెక్ట్గా దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ డిస్కౌంట్ల మధ్య డిఫరెన్స్కి ఈక్వల్ అయిపోతుంది. మరి ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత, 32%కి 36%కి డిఫరెన్స్ ఎంత అంటే 4%. ఈ 4% వాల్యూ ఎంత అంటే 25. మనల్ని ఏమడుగుతున్నాడు, టోటల్ బిల్ అడుగుతున్నాడు. టోటల్ బిల్ అంటే సింపుల్గా ఏం కనుక్కోవాలి, 100% వాల్యూ కనుక్కోవాలి. ఈ 100% వాల్యూ కనుక్కుంటే సరిపోతుంది. ఓకేనా. పర్సంటేజ్ గెట్ క్యాన్సిల్డ్. 4 1 టైము, 4 ఇక్కడ 25 టైమ్స్, 25 × 25 ఎంత అవుతుంది, 625 అవుతుంది. అలా టోటల్ బిల్ ఎంత అవుతుందంటే ₹625 అవుతుంది అనమాట. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే ఏ కార్ కెన్ కవర్ 275 కిలోమీటర్స్ ఇన్ 5 hours ఇఫ్ ఇట్స్ స్పీడ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5 km/h, దెన్ హౌ మచ్ టైమ్ విల్ ద కార్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 250 కిలోమీటర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక కారు 5 గంటల్లో 275 కిలోమీటర్లు ప్రయాణించగలదు. దాని వేగం గంటకు 5 కిలోమీటర్లు తగ్గితే కారు 250 కిలోమీటర్ల దూరాన్ని అధిగమించడానికి ఎంత సమయం పడుతుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, ఏ కార్ కెన్ కవర్ 275 కిలోమీటర్స్ ఇన్ 5 అవర్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఇదేంటంటే డిస్టెన్స్ అనమాట. ఈ డిస్టెన్స్ని, ఈ 275 కిలోమీటర్స్ ఆఫ్ డిస్టెన్స్ని ఈ కార్ అనేది 5 అవర్స్లో అయితే కంప్లీట్ చేయగలదు, కవర్ చేయగలదు అనమాట ఈ డిస్టెన్స్ని. ఓకేనా. సో ఇది వచ్చేసరికి మనకి ఏంటంటే టైం అనమాట. డిస్టెన్స్ ఉంది, టైం ఉంది. సో దీన్ని బట్టి మనం ఏం రాసుకోవచ్చు, స్పీడ్ రాసుకోవచ్చు కదా. సో స్పీడ్ అంటే మనందరూ తెలుసు ఏంటి, డిస్టెన్స్ బై టైం అనమాట. స్పీడ్ అంటే ఏంటి, డిస్టెన్స్ ట్రావెల్ బై టైం టేకెన్. సో డిస్టెన్స్ ఎంత అంటే 275 కిలోమీటర్స్ బై టైం ఎంత అంటే 5 అవర్స్. క్యాన్సిల్ చేస్తే మనకి స్పీడ్ ఎంత వస్తుంది అంటే చూడండి, 5 1 టైము, 5 ఇక్కడ 27లో 5 టైమ్స్ పోతుంది, 5 5 25 పోగా 2 మిగులుతుంది, మళ్ళీ 25 అవుతుంది, అంటే మళ్ళీ 5 టైమ్స్ పోతుంది. అలా స్పీడ్ ఎంత అవుతుందంటే 55 ఏమవుతుంది, కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. కిలోమీటర్ పర్ అవర్ అనమాట. ఎందుకంటే ఇది కిలోమీటర్స్లో ఉంది, ఇది వచ్చేసరికి అవర్స్లో ఉంది. సో కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది అనమాట. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఇఫ్ ఇట్స్ స్పీడ్ ఈజ్ రెడ్యూస్డ్ బై 5 కిలోమీటర్ పర్ అవర్. సో ఇక్కడ స్పీడ్ అనేది ఏమైందంటే 5 కిలోమీటర్ పర్ అవర్ తగ్గిందనమాట. ఓకేనా. సో ఇక్కడ స్పీడ్ అనేది ఏమైంది, 5 కిలోమీటర్ పర్ అవర్ తగ్గిందనమాట. ఇక్కడ ఏమంటున్నాడు, మాట ఏం వాడాడు, బై అనే మాట వాడాడు. అలాగే కొన్నిసార్లు 2 అనే మాట కూడా వాడతాడు అనమాట. ఇక్కడ వచ్చేసరికి బై అనే మాట వాడాడు, కొన్నిసార్లు 2 అనే మాట కూడా వాడతాడు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, బై అనే మాట వాడితే మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఆ స్పీడ్ ఏదైతే ఉంటుందో అది సబ్ట్రాక్ట్ చేసి న్యూ స్పీడ్ అయితే రాయాలన్నమాట. అదే ఒకవేళ 2 అన్నాడు అనుకోండి, 2 అంటే సేమ్ స్పీడ్ రాసేసేయాలి, సేమ్ స్పీడే న్యూ స్పీడ్ అవుతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ బై అంటున్నాడు కాబట్టి మనం సబ్ట్రాక్ట్ చేయాలి. ఎంత సబ్ట్రాక్ట్ చేయాలంటే బై 5 కిలోమీటర్ పర్ అవర్ అంటున్నాడు కదా. అంటే ఈ ఇనీషియల్ స్పీడ్లోంచి ఇప్పుడు ఈ 5 కిలోమీటర్ పర్ అవర్ అనేది తీసేయాలన్నమాట. అలా ప్రజెంట్ స్పీడ్ ఎంత అవుతుందంటే 55 మైనస్ 5 ఎంత అవుతుంది, 50 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. 50 కిలోమీటర్ పర్ అవర్ అవుతుంది. అదే ఒకవేళ 2 ఉంటే ఇక్కడ బై ప్లేస్లో ఒకవేళ 2 ఉంటే ఏం చేస్తాం, యాజ్ ఇట్ ఈజ్ ప్రజెంట్ స్పీడ్ అనేది 5 కిలోమీటర్ పర్ అవర్ అనేసి రాస్తాం అనమాట. ఎందుకంటే 2 తర్వాత 5 కిలోమీటర్ పర్ అవర్ ఉంటుంది కదా. సో అలా ప్రజెంట్ స్పీడ్ అనేది ఎలా రాస్తామంటే 5 కిలోమీటర్ పర్ అవర్ అనేసి రాస్తాం. బట్ ఇక్కడ ఇచ్చింది మనకి బై కాబట్టి సబ్ట్రాక్ట్ చేసి రిమైనింగ్ ఏదైతే ఉంటుందో అది ప్రజెంట్ స్పీడ్గా తీసుకున్నాం అనమాట. అర్థమైందా. 2 వస్తే సేమ్ రాయాలి, బై వస్తే మైనస్ చేయాలి, అది కూడా గుర్తుపెట్టుకోండి. ఓకేనా. అయితే ఇక్కడ ఇలా కనుక స్పీడ్ తగ్గితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు, దెన్ హౌ మచ్ టైం విల్ ద కార్ టేక్ టు కవర్ ఏ డిస్టెన్స్ ఆఫ్ 250 కిలోమీటర్ అంటున్నాడు. అంటే ఇక్కడ కార్ అనేది 250 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే 250 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేయాలంటే స్పీడ్ తగ్గిన తర్వాత టైం ఎంత పడుతుంది అంటున్నాడు. మరి టైం అంటే మనందరూ తెలుసు, టైం అంటే ఏంటి, డిస్టెన్స్ బై స్పీడ్ అని తెలుసు, అవునా కదా. సో వేస్తే సరిపోతుంది. డిస్టెన్స్ ఎంత ట్రావెల్ చేయాల్సింది 250 కిలోమీటర్స్ బై స్పీడ్ ఎంత అంటే ప్రజెంట్ స్పీడ్ తీసుకోవాలి. ఎంత అంటే 50 కిలోమీటర్ పర్ అవర్. సో క్యాన్సిల్ చేస్తే మనకి డైరెక్ట్గా టైం అనేది వస్తుంది. 0 0 క్యాన్సిల్, 5 1 టైము, 5 ఇక్కడ 5 టైమ్స్ అనమాట. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే 5 అవర్స్ అవుతుంది. ఎందుకంటే డిస్టెన్స్ అనేది కిలోమీటర్స్లో ఉంది, స్పీడ్ అనేది కిలోమీటర్ పర్ అవర్లో ఉంది, కాబట్టి టైం అనేది ఖచ్చితంగా అవర్స్లోనే ఉంటుంది. సో ఎంత అంటే టైం అనేది 5 అవర్స్ అనమాట. అర్థమైందా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ ఈజ్ నాట్ కోప్రైమ్ అంటున్నాడు. కింది జతలలో ఏది సహప్రధాన సంఖ్యల జత కాదు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ నాట్ గురించి మర్చిపోండి కాసేపు. అసలు ఏంటి కోప్రైమ్ అంటే మీ అందరికీ చెప్పాను నేను ఆల్రెడీ. ఓకేనా. కోప్రైమ్ అంటే ఏంటంటే కొన్ని నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ కనుక, కోప్రైమ్ అంటే ఏంటంటే కొన్ని నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. తెలుగులో అయితే గసాబా అంటాం, తెలుగులో ఏమంటాం, గసాబా అంటాం. సో గసాబా కనుక హెచ్సిఎఫ్ కనుక 1 అయింది అనుకోండి, అప్పుడు ఆ నెంబర్స్ మొత్తాన్ని మనం ఏమంటామంటే కోప్రైమ్ అంటాం. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి చూడండి, ఇప్పుడు 3 5 ఉందనుకోండి, 3 5 ఈ రెండు కోప్రైమ్ అవుతాయి. ఎందుకంటే ఇక్కడ వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత, హెచ్సిఎఫ్ అనేది 1 అనమాట. వీటి యొక్క హెచ్సిఎఫ్ ఎంత అంటే 1 అనమాట. హెచ్సిఎఫ్ 1 అంటే మీనింగ్ ఏంటంటే, ఇంకా సింపుల్గా చెప్పాలంటే మీకు 1 తప్పనిచ్చి ఇంకే నెంబర్ కూడా ఈ ఇచ్చిన నెంబర్స్ని క్యాన్సిల్ చేయలేవు. 1 తప్పనిచ్చి ఇంకే నెంబర్ కూడా ఇక్కడ ఇచ్చిన 3 5ని క్యాన్సిల్ చేయలేవు. సపోజ్ ఇప్పుడు నేను 2 4 తీసుకున్నాను అనుకోండి,
2 4 తీసుకుంటే ఇవి కోప్రైమ్ కావన్నమాట. ఎందుకంటే ఇక్కడ 1 దీన్ని క్యాన్సిల్ చేస్తుంది, దీన్ని క్యాన్సిల్ చేస్తుంది. అదేవిధంగా 2 కూడా క్యాన్సిల్ చేస్తుంది, 2ని క్యాన్సిల్ చేస్తుంది, 4ని కూడా క్యాన్సిల్ చేస్తుంది. అంటే ఇక్కడ 1 కాకుండా ఇంకొక నెంబర్ కూడా క్యాన్సిల్ చేస్తుంది. సో అలా క్యాన్సిల్ చేస్తే మాత్రం అవి కోప్రైమ్ అవ్వవు. 1 మాత్రమే క్యాన్సిల్ చేయాలి, 1 తప్ప నుంచి ఇంకే నెంబరు క్యాన్సిల్ చేయకూడదు. బట్ ఇక్కడ 2 కూడా క్యాన్సిల్ చేస్తుంది కాబట్టి ఇవి కోప్రైమ్ కాదనమాట. అర్థమైందా? సో అది దట్ ఈస్ అబౌట్ కోప్రైమ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటంటే కోప్రైమ్ ఏంటి అని అడగట్లా, వాడు ఏమడుగుతున్నాడు కోప్రైమ్ కానివి ఏంటి అంటున్నాడు. సో ఇక్కడ చూడండి 11 13 అంటే ఇక్కడ 1 కాకుండా ఇంకేమన్నా క్యాన్సిల్ చేస్తాయి, వీటిని క్యాన్సిల్ చేయవు కదా, మరి ఇవి కోప్రైమ్ అవుతాయి అవునా కదా, ఇవేమవుతాయి కోప్రైమ్ అవుతాయి అవునా, అది పక్కన పెట్టండి. అలాగే 15 17 1 కాకుండా ఇంకేమన్నా క్యాన్సిల్ చేస్తాయా, క్యాన్సిల్ చేయలేవు కదా, 1 కాకుండా ఇంకే నెంబరు ఈ రెండింటిని క్యాన్సిల్ చేయలేదు కాబట్టి ఇవి కోప్రైమ్ అవుతాయి. అలాగే 17 23 ఇంకా ఇక్కడ 1 తప్పనిచ్చి ఇంకే నెంబరు క్యాన్సిల్ చేయలేదు కాబట్టి ఇవి కూడా కోప్రైమ్ అవుతాయి అవునా. అలాగే ఇక్కడ చూస్తే 17 34 ఇక్కడ 1 ఈ రెండింటిని క్యాన్సిల్ చేస్తుంది. అదేవిధంగా 1తో పాటు 17 కూడా క్యాన్సిల్ చేస్తుంది. ఎందుకంటే 17 అనేది 17లో 1 టైం పోతుంది, 34లో 2 టైమ్స్ పోతుంది. మరి ఇక్కడ 1 కాకుండా 17 కూడా క్యాన్సిల్ చేసింది కాబట్టి ఇవి కోప్రైమ్ అవుతాయా, కోప్రైమ్ అవ్వవు కదా, కోప్రైమ్ అవ్వవు అనమాట. అయితే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, నాట్ కోప్రైమ్ అన్నాడు. మరి ఈ 3 కోప్రైమ్ లైన్ అంటే ఇవి ఆన్సర్లు కాదు, నాట్ కోప్రైమ్ ఏంటంటే ఇది అనమాట. అలా ఇది మనకు ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? సో 4th ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది అనమాట. కోప్రైమ్ అంటే అది HCF1 అయితే వాటిని మనం కోప్రైమ్ అంటాం. నథింగ్ బట్ 1 కాకుండా ఇంకే నెంబర్ క్యాన్సిల్ చేయకూడదు, అలాంటి వాటిని కోప్రైమ్ అంటాం. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఆఫ్ డయామీటర్ 10 సెంటీమీటర్స్ ఈజ్ 330 స్క్వేర్ సెంటీమీటర్స్, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 10 సెంటీమీటర్ల వ్యాసం కలిగిన సిలిండర్ యొక్క మొత్తం ఉపరితల వైశాల్యం 330 చదరపు సెంటీమీటర్లు, సిలిండర్ ఎత్తును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. ఇక్కడ మనకేమి ఇచ్చాడు, టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఆఫ్ డయామీటర్ 10 సెంటీమీటర్స్ ఈజ్ 330 స్క్వేర్ సెంటీమీటర్స్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఒక సిలిండర్ ఉంది, దాని యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు. ఎంత అంటే 330 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చాడు. అలాగే దాని యొక్క డయామీటర్ వ్యాసం ఇచ్చాడు. ఎంత అంటే 10 సెంటీమీటర్స్ అయితే ఇచ్చాడు అనమాట. ఇవన్నీ ఇచ్చేసి మనల్ని ఏం కనుక్కోమన్నాడు, ఫైండ్ ద హైట్ ఆఫ్ ద సిలిండర్ అంటున్నాడు. సో సిలిండర్ యొక్క హైట్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, సిలిండర్ యొక్క ఎత్తునైతే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా. మరి ఇక్కడ చెప్పండి టోటల్ సర్ఫేస్ ఏరియా ఇచ్చాడు కదా, సో ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద సిలిండర్ ఏమవుతుంది, సిలిండర్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా అంటే 2πr ఇంటూ r ప్లస్ హెచ్ అవుతుంది. 2πr ఇంటూ r ప్లస్ హెచ్ అవుతుంది. అది ఎంత ఇచ్చాడంటే మనకి 330 స్క్వేర్ సెంటీమీటర్స్ ఇచ్చాడు అవునా కదా. అయితే మనల్ని ఏమడుతున్నాడు అంటే హైట్ కనుక్కోమంటున్నాడు అవునా. మరి ఇక్కడ చెప్పండి 2 ఇంటూ పై అంటే మనందరూ తెలుసు 22/7 అవుతుంది, ఇంటూ r అంటే ఎంత 10 సెంటీమీటర్సా, 10 సెంటీమీటర్స్. కానీ 10 సెంటీమీటర్స్ వేస్తే రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే చాలామంది చేస్తారు ఇలా మిస్టేక్. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, 10 సెంటీమీటర్స్ అనేది ఏంటి డయామీటర్. ఇది డయామీటర్ అంటే 2 టైమ్స్ ఆఫ్ రేడియస్. మరి మనకు కావాల్సింది రేడియస్. అప్పుడు రేడియస్ ఎంత అవుతుంది, 5 సెంటీమీటర్స్ అవుతుంది అవునా కదా. అందుకే మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటి క్వశ్చన్స్లో కన్ఫ్యూజ్ చేయడానికి వాడు రేడియస్ ఇవ్వడు, డయామీటర్ ఇస్తాడు. డయామీటర్లో సగమే మనకి రేడియస్ అవుతుంది. అది చూసుకోకుండా మనం 10 పెట్టామనుకోండి ఆన్సర్ ఎగిరిపోద్ది అనమాట. ఓకేనా. సో ఇక్కడ చూడండి, ఇక్కడ r ఎంత వచ్చింది మనకి 5 వచ్చింది, ప్లస్ హెచ్ అనమాట, ఇది మనకు తెలియదు. దట్ ఈజ్ ఈక్వల్ టు 330 అనమాట. ఓకేనా. సో ఇప్పుడు జాగ్రత్తగా దృచేయండి, ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి చూడండి. క్యాన్సిల్ ఏమవుతాయి అంటే 5 ఇంటూ 2 10 కదా, 10 అను ఇక్కడ 0 క్యాన్సిల్ అయిపోతుందా. అలాగే ఇక్కడ మనకి 11 అనేది 2 టైమ్స్ పోతుంది, 11 అనేది 33లో 3 టైమ్స్ పోతుంది అవునా. సో ఇక్కడ క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది, 2 ఇంటూ 5 ప్లస్ హెచ్ అంటే ఎంత అవుతుంది, 2 ఇంటూ 5 ప్లస్ హెచ్ అంటే 2 5 10 ప్లస్ 2h అవుతుందా, 2h అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 7 3 21 అవుతుందా, 21 అనమాట. దీన్ని బట్టి 2h ఏమవుతుంది, 2h ఈక్వల్ టు 21 మైనస్ 10 అంటే 11 అవుతుంది. దీన్ని బట్టి h ఈక్వల్ టు ఏమవుతుంది 11/2. సో 11/2 అంటే ఎంత అవుతుంది, 11/2 అంటే 5.5 అవుతుందా, 5.5 సెంటీమీటర్స్ అవుతుంది. ఓకేనా. సో 5.5 సెంటీమీటర్స్ అనేది మనకి ఆన్సర్ అవుతుంది అనమాట. అర్థమైందా.
చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఫైండ్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ 6p² - 5p - 6 = 0 అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 6p² - 5p - 6 = 0 అనే సమీకరణం యొక్క మూలాలను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనకి ఒక క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేసి పీలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చేసి దానికి సంబంధించిన రూట్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు, దానికి సంబంధించిన మూలాలను ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. జనరల్గా మన వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ ఒక ఫార్ములా ఉంటుంది రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు రూట్స్ని ఫైండ్ అవుట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. ఏంటి ఆ ఫార్ములా అంటే మీ అందరూ తెలిసింది, కొత్తదేం కాదు ఇది. ఆ ఫార్ములా ఏంటంటే -b ± √b² - 4ac b² - 4ac/2a. ఈ ఫార్ములాని యూజ్ చేస్తూ ఉంటారు. ఈ ఫార్ములాని యూజ్ చేసి 2 రూట్స్ వస్తాయి, 2 వాల్యూస్ అంటే ప్లస్ పెట్టినప్పుడు ఒక వాల్యూ వస్తుంది, మైనస్ పెట్టినప్పుడు ఒక వాల్యూ వస్తుంది. అలా మనకి 2 వాల్యూస్ అయితే వస్తాయి. అవే మనకి రూట్స్ అవుతాయి అనమాట. ఆ రూట్స్ అంటే నథింగ్ బట్ p వాల్యూస్ అనమాట. ఎందుకంటే ఇది పీలో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ కాబట్టి p వాల్యూసే మనకి రూట్స్ అవుతాయి అనమాట. 2 వస్తాయి, ప్లస్ పెట్టినప్పుడు ఒకటి, మైనస్ పెట్టినప్పుడు ఒకటి. అలా మనం రూట్స్ని అయితే ఫైండ్ అవుట్ చేయొచ్చు. బట్ మనం ఇక్కడ అలా నార్మల్ ప్రొసీజర్ చేసామనుకోండి టైం అనేది సరిపోదన్నమాట. అందుకే మనం ఏం చేస్తామంటే ఇక్కడ 2 విధాలుగా ఆప్షన్ని వెరిఫై చేస్తాం. ఒకటి ఏంటంటే సమ్ ఆఫ్ ద రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం, ఎందుకంటే ఇక్కడ మనకి రూట్స్ ఇస్తాడు, అలాగే ఇక్కడ కూడా మనం సమ్ ఆఫ్ ద రూట్స్ని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకటి ఏంటంటే సమ్ ఆఫ్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం, సమ్ ఆఫ్ రూట్స్ని ఫైండ్ అవుట్ చేస్తాం. రెండవది ఏంటంటే ఇంకేముంది, సమ్ పోగా ప్రొడక్టే కదా, సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తాం, ప్రొడక్ట్ ఆఫ్ రూట్స్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తాం అనమాట. ఇలా ఫైండ్ అవుట్ చేసేసి మనం ఆప్షన్ అయితే తీసుకొస్తాం అనమాట. ఓకేనా. సో ఎలా అంటే చూడండి, సమ్ ఆఫ్ ద రూట్స్ అంటే ఏంటి -b/a, అలాగే ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c/a. ఇక్కడ మనం ఎలా వెరిఫై చేస్తామంటే ఇక్కడ మనకి 2 రూట్స్ ఇస్తాడు, అవునా. 2 రూట్స్ ఇచ్చినప్పుడు ఇక్కడ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కనుక్కుంటాం. ఈ రూట్స్ తీసుకొని మనం ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కనుక్కుంటాం. అలాగే ఈక్వేషన్ నుంచి c/a వాడేసి మనం ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ని కనుక్కుంటాం. ఇక్కడ వచ్చిన ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్, ఇక్కడ వచ్చిన ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సేమ్ అయినాయి అనుకోండి, దానికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇక్కడ వచ్చిన సమ్ ఆఫ్ ద రూట్స్, ఇక్కడ వచ్చిన సమ్ ఆఫ్ ద రూట్స్ సేమ్ అయినాయి అనుకోండి, అప్పుడు అదే మనకి ఫైనల్ ఆప్షన్ అనేది అవుతుంది అనమాట. ఓకేనా. సో అలా మనం ఇక్కడ ఆప్షన్ అయితే వెరిఫై చేస్తాం. సింపుల్గా ఉంటుంది చూడండి. ఇప్పుడు నేను ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ని ఫైండ్ అవుట్ చేయబోతున్నా. మరి ఇక్కడ చెప్పండి, ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ అంటే c/a. వేరే ఇక్కడ ఏబిసి అంటే మీకు తెలిసిందే కదా. ఏబిసి అంటే a అంటే p² కోఎఫిషియంట్, ఇది a అవుతుంది. b అంటే -5 p కోఎఫిషియంట్ ఎంత అంటే ఇది b అవుతుంది. ఇది వచ్చేసరికి c అవుతుంది అనమాట, అవునా. మరి ఇక్కడ c/a అంటే c అంటే -6/a అంటే a అంటే ఎంత అవుతుంది, 6 అనే కదా, 6 అనమాట. సో ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఎంత -1 వచ్చింది. ఇక్కడ రూట్స్ తీసుకొని ప్రొడక్ట్ చేస్తే మనకి -1 ఎక్కడ వస్తే అదే మనకు ఆప్షన్ అయిపోతుంది. మరి ఇక్కడ రూట్స్ ఏంటి, ఒకటి -2/3, ఇంకోటి 3/2. సో ప్రొడక్ట్ చేస్తే -1 వచ్చింది అనుకోండి, అప్పుడు దీనికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ప్రొడక్ట్ తీసుకోండి, ప్రొడక్ట్ తీసుకుంటే ఎంత వస్తుంది ఇక్కడ 3 క్యాన్సిల్, 2 క్యాన్సిల్, -1 వచ్చిందా, -1 వచ్చింది. అంటే ఇక్కడ దీనికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది, అంతేగాని ఇది పెట్టకూడదు. ఓకేనా, ఇది పెట్టకూడదు. అలాగే ఇక్కడ ప్రొడక్ట్ తీసుకోండి, ఇక్కడ ప్రొడక్ట్ తీసుకుంటే ఏమవుతుంది, 3/4 3/4 ఇంటూ 3/2 ఇంటూ 3/2. అసలు మైనస్ వచ్చే ఛాన్స్ ఉంది, ఇక్కడ మైనస్ వచ్చే ఛాన్స్ ఉందా, లేదు కదా. లేనప్పుడు ఇది ఎలా ఆన్సర్ అవుతుంది, ఆన్సర్ అవుతుంది కదా, మనకి -1 రావాలి. ఎందుకంటే ఇక్కడ కూడా -1 వచ్చింది, ఇక్కడ వచ్చింది కాబట్టి దీనికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ రాలేదు కాబట్టి అసలు మైనసే రాదు కాబట్టి ఇది ఫెయిల్ అయిపోతుంది. అలాగే ఇక్కడ కూడా 2/3 2/3 అసలు మైనస్ వచ్చిందా, రాదు, రాంగ్ ఆప్షన్. ఇక్కడ ఏముంది, -1/3 ఉంది ఇంటూ 4/3 ఉందా, 4/3. ఇక్కడ -1 వచ్చిద్దా, -1 రాదు, -4/9 వచ్చింది. అంటే ఇది కూడా రాంగ్ ఆప్షన్. సో ఇదే మనకి ఆప్షన్ అయిపోతుంది అనమాట, ఇదే మనకి ఆప్షన్ అయిపోతుంది. ఎందుకంటే ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ చేసినప్పుడు ఎంత వచ్చింది, ఇక్కడ కూడా -1 వచ్చింది. సో ఇదే మనకి ఆప్షన్ అయిపోతుంది. ఇంకా 3 ఫెయిల్ అయిపోయినాయి అనమాట. లేదు సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కోండి, సమ్ ఆఫ్ ది రూట్స్ కనుక్కుంటే మనకి ఏమవుతుంది, వాల్యూ ఎంత అవుతుందో చూడండి. ఇక్కడ ఈక్వేషన్ నుంచి సమ్ ఆఫ్ ది రూట్స్ అంటే -b/a, b అంటే -5, అప్పుడు -b అంటే 5 అవుతుందా, 5/a అంటే ఎంత, 6 అనమాట. సో 5/6 వచ్చింది. ఇక్కడ దీని నుంచి కనుక్కోండి, రూట్స్ ఏంటి, -2/3 ప్లస్ 3/2 అనమాట. యాడ్ చేస్తే సమ్ ఆఫ్ ది రూట్స్ ఎంత అవుతుంది, ఇక్కడ ఈ రెండింటికి ఎల్సిఎం ఎంత, 6 అవుతుందా, 6. సో క్రాస్ మల్టిప్లై చేస్తే 2 × -2 -4 అవుతుంది, ప్లస్ 3 × 3 9 అవుతుందా. సో 9 - 4 అంటే 5, 5/6 అవుతుందా, 5/6 అవుతుంది అనమాట. మరి సమ్ ఆఫ్ ది రూట్స్ సరిపోయిందా, ఇక్కడ సరిపోయింది అనమాట. ప్రొడక్ట్ ఆఫ్ ది రూట్స్ సరిపోయిందా, ఇక్కడ సరిపోయింది అనమాట. మరి 2 కండిషన్స్ని సాటిస్ఫై చేస్తుంది కాబట్టి ఇదే మనకి డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది. సో ఈ విధంగా మనం ఆప్షన్ వెరిఫై చేయాలి. నార్మల్గా ప్రొసీజర్
ప్రొసీజర్ చేస్తే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో టైం అనేది సరిపోతుంది అనమాట. ఓకేనా. ఇక్కడ ఏంటంటే ఇదంతా ఈ సొల్లంతా ఎందుకు రాశానంటే మీకు అర్థం అవ్వాలనేసి రాశాను, అంతేగాని మీరు రాసేటప్పుడు మాత్రం అసలు ఇలా రాయకండి, డైరెక్ట్ అటాక్ అనమాట. ఇలాంటి క్వశ్చన్స్ చూడంగానే ఫస్ట్ ఆప్షన్ వెరిఫై చేయండి. ఆప్షన్స్లో కూడా ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ కనుక్కోండి, ఎందుకంటే సింపుల్గా అయిపోతుంది. మళ్ళీ సమ్ అంటే ఎల్సిఎంలు తీసుకోవాలి, ఇక్కడ ఎల్సిఎం తీసుకున్నాం కదా, ఆ తతంగం అంతా లేకుండా ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ ఫైండ్ అవుట్ చేయండి. ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ సాటిస్ఫై చేసింది అనుకోండి, దానికి ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఫస్ట్ ప్రొడక్ట్ ఆఫ్ ద రూట్స్ని ఫైండ్ అవుట్ చేసాం, చేస్తే ఒకదానికే సెట్ అయింది, మిగిలిన 3 ఫెయిల్ అయిపోయినాయి. కాబట్టి డైరెక్ట్గా కళ్ళు మూసుకొని అదే మనకి ఆన్సర్ అయిపోతుంది. సో ఈ విధంగా చేయండి, అంతేగాని మళ్ళీ సమ్ ఆఫ్ ది రూట్స్ -b/a = 5/6 ఇదంతా వద్దనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఫైండ్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్ ఇన్ ఏ రెగ్యులర్ పాలిగాన్ ఇఫ్ ఇట్స్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ 160 degrees అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక సాధారణ బహుభుజంలోని ప్రతి అంతర్గత కోణం 160 degrees అయితే దాని భుజాల సంఖ్యను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో ఇక్కడ మనల్ని ఫైనల్గా ఏం కనుక్కోమంటున్నాడు, ఫైండ్ ద నంబర్ ఆఫ్ సైడ్స్ ఇన్ ఏ రెగ్యులర్ పాలిగాన్. సో రెగ్యులర్ పాలిగాన్ యొక్క నెంబర్ ఆఫ్ సైడ్స్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అది కూడా ఇప్పుడు ఇఫ్ ఇట్స్ ఈచ్ ఇంటీరియర్ యాంగిల్ ఈజ్ 160 degrees అనమాట. అయితే ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చాడు, ప్రతి అంతర్గత కోణం ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే మనకి 160 degrees ఇచ్చాడు. ఈ ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చేసి ఆ రెగ్యులర్ పాలిగాన్ యొక్క నంబర్ ఆఫ్ సైడ్స్ని అయితే ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. అవునా. అయితే ఇక్కడ మనకు కనుక ఎక్స్టీరియర్ యాంగిల్ తెలుసు అనుకోండి, ఒకవేళ మనకు కనుక ఎక్స్టీరియర్ యాంగిల్ తెలిస్తే అప్పుడు మనకి ఈ నంబర్ ఆఫ్ సైడ్స్ ఏమవుతుంది, ఏమవుతుందంటే 360 degrees బై ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది. కానీ ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చాడు. అయితే ఇక్కడ ఎక్స్టీరియర్ యాంగిల్ కావాలి. సో ఇక్కడ మనకు ఒక రిలేషన్ ఉందన్నమాట, ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటి యొక్క టోటల్ ఎంత అంటే 180 degrees అనమాట. ఇక్కడ మనకి ఇచ్చింది ఏంటి, ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చాడు. ఇంటీరియర్ యాంగిల్ అంటే 160 ఇచ్చాడు. అప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది, ఖచ్చితంగా 20 degrees అవుతుంది. సో అలా నెంబర్ ఆఫ్ సైడ్స్ ఏమవుతాయి, డైరెక్ట్గా 360 degrees డివైడెడ్ బై ఎక్స్టీరియర్ యాంగిల్ అంతా 20 degrees. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతాయి చూడండి, క్యాన్సిల్ ఏమవుతాయి, 0 గెట్ క్యాన్సిల్, 2 1 time 2 ఇక్కడ 18 times అనమాట. అలా నెంబర్ ఆఫ్ సైడ్స్ ఏమవుతాయి అంటే 18 సైడ్స్ అవుతాయి. అవునా కదా. సో 18 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఇది ఎప్పుడంటే మనకి ఎక్స్టీరియర్ యాంగిల్ తెలిసినప్పుడే. కానీ డైరెక్ట్గా వాడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఇవ్వలేదు, ఇంటీరియర్ యాంగిల్ ఇచ్చాడు. అయినప్పటికీ మనం ఎక్స్టీరియర్ యాంగిల్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలాగంటే ఇంటీరియర్ యాంగిల్ ప్లస్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 180 degrees. ఆ రెండింటి యొక్క టోటల్ అనేది 180. అందులో ఇంటీరియర్ యాంగిల్ 160 కాబట్టి ఇది చచ్చినట్టు 20 degrees ఉండాల్సిందే. సో 20 అనమాట. సో 360/20 వేస్తే మనకి డైరెక్ట్గా నెంబర్ ఆఫ్ సైడ్స్ అయితే వస్తాయి అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఏ షాప్ కీపర్ సెల్స్ అన్ ఐటమ్ అట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25% అండ్ డిజానెస్ట్లీ యూజెస్ ఎ వెయిట్ దట్ ఈజ్ 30% లెస్ దాన్ ద యాక్చువల్ వెయిట్, ఫైండ్ హిజ్ టోటల్ ప్రాఫిట్ పర్సంటేజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఒక దుకాణదారుడు ఒక వస్తువును 25% లాభంతో అమ్ముతాడు మరియు వాస్తవ బరువు కంటే 30% తక్కువ బరువును అవినీతిగా ఉపయోగిస్తాడు. అతని మొత్తం లాభాన్ని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతాడు. సో సింపుల్ క్వశ్చనే. చూడండి దీన్ని మనం రేషియోస్లో చేస్తే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. సో ఇక్కడ ఏమంటున్నాడు, షాప్ కీపర్ సెల్స్ యాన్ ఐటమ్ ఎట్ ఏ ప్రాఫిట్ ఆఫ్ 25%. సో ఒక ఐటమ్ని షాప్ కీపరు 25% ప్రాఫిట్ వచ్చే విధంగా అమ్ముతున్నాడు. మరి ఇక్కడ 25% అంటే ఫ్రాక్షన్లో ఏమవుతుంది, ఫ్రాక్షన్లో 1/4 అయినా కదా, 1/4 అవుతుంది. వచ్చింది ప్రాఫిట్ కదా, ప్రాఫిట్ కాబట్టి ప్లస్ అనమాట. లాస్ అయితే మైనస్ తీసుకుంటాం, అది మీ అందరికీ తెలిసిందే. సో ఇక్కడ దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు అంటే వాల్యూ అనేది 4 ఉండాల్సింది, 1 పెరిగిద్ది, 1 పెరిగి ఎంత అవుతుంది, 5 అవుతుంది అనమాట. వాల్యూ అనేది 4 ఉండాల్సింది, 1 పెరిగిద్ది, 1 ప్రాఫిట్ వచ్చి వాల్యూ ఏమవుతుంది, 5 అవుతుంది అనమాట. అవునా. సో ఇలా ఉంటుంది. అండ్ అలాగే ఇక్కడ ఏమంటున్నాడు, ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఓకేనా. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు అంటే డిజానెస్ట్లీ అంటే వీడు అవినీతిగా ఏం చేస్తున్నాడు, యూజెస్ ఏ వెయిట్ దట్ ఈజ్ 30% లెస్ దాన్ ది యాక్చువల్ వెయిట్ అనమాట. అంటే యాక్చువల్గా ఉండాల్సిన వెయిట్ కంటే
అంటే 30% తక్కువ వెయిట్ని వీడు యూజ్ చేస్తున్నాడు. యాక్చువల్గా ఉండాల్సిన వెయిట్ కంటే 30% తక్కువ వెయిట్ని వీడు అవినీతిగా యూజ్ చేస్తున్నాడు అనమాట. సో ఇక్కడ వాడేది ఏంటంటే ఫాల్స్ వెయిట్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఫాల్స్ వెయిట్ వస్తే రివర్స్ రేషియో తీసుకోమని చెప్పాను మీకు. ఓకేనా, రివర్స్ రేషియో తీసుకోవాలన్నమాట. రివర్స్ రేషియో అంటే ఇక్కడ మనకి పర్సెంటేజ్ ఎంత 30% కదా, ఫ్రాక్షన్లో ఏమవుతుంది, ఫ్రాక్షన్లో 3/10 అవుతుంది. లెస్ కదా ఉంది, లెస్ కాబట్టి మైనస్ అనమాట. సో ఇక్కడ నార్మల్గా మనం ఏం చేస్తామంటే ఇక్కడ 4 ఉండాల్సింది 1 పెరిగింది 5 అయింది అని రాసాం కదా. ఇక్కడ కూడా చాలామంది ఏం చేస్తారంటే 10 ఉండాల్సింది 3 తగ్గింది 7 అయింది అనేసి ఇలా రాస్తారు. కానీ ఇది మిస్టేక్ అనమాట. అలా రాయకూడదు, దీన్ని రివర్స్లో రాయాలి, ఇలా రాయాలన్నమాట, ఇలా. ఓకేనా. సో ఎలా అంటే చూడండి, ఇక్కడ 10 ఉండాల్సింది ఏమవుతుంది, 10 ఉండాల్సింది 3 తగ్గుతుంది 7 అవుతుంది. అలా ఈ విధంగా ఈ డైరెక్షన్లో రాయాలన్నమాట, అది దాని మీనింగ్. సో ఇది ఇలా అయితే టోటల్ ప్రాఫిట్ ఎంత అన్నాడు. టోటల్ ప్రాఫిట్ అంటే చూడండి ఇక్కడ ఏమవుతుందంటే ఆపోజిట్లో క్యాన్సిల్ చేసుకోవచ్చు. సో ఇక్కడ 2 అనేది 2 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 5 టైమ్స్ పోతుంది. సో 2 × 7 అంటే ఎంత అవుతుంది, 14 అవుతుంది. ఈస్టు 5 × 5 25 అవుతుంది. సో ఇక్కడ దీన్ని బట్టి ఏం చెప్పుకోవచ్చు అంటే వాల్యూ అనేది 14 ఉండాల్సింది, ఇప్పుడు ఎంత అయింది, 25 అయింది. అంటే ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంత పెరిగింది, ఎంత ప్రాఫిట్ వచ్చింది అంటే 11 ప్రాఫిట్ వచ్చిందా, 11 ప్రాఫిట్ వచ్చింది. ఎంత మీద అంటే 14 మీద 11 ప్రాఫిట్ వచ్చింది. పర్సంటేజ్ అంటున్నాడు కదా, ఇంటూ 100 చేస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే వాల్యూ ఎంత అవుతుందంటే 2 ఇక్కడ 7 టైమ్స్ పోతుంది, 2 ఇక్కడ 50 టైమ్స్ పోతుంది. సో 50 × 11 అంటే ఎంత అవుతుంది, 550 అవుతుందా, 550 డివైడెడ్ బై 7 అవుతుందా, డివైడెడ్ బై 7 అనమాట. సో ఇక్కడ చూస్తే ఏమవుతుంది, 7 1 టైం పోతుంది, 7 ఇక్కడ 55లో 7 టైమ్స్ పోతుంది. ఎందుకంటే 7 ఏళ్ళు 49, 7 అంటే 56 లిమిట్ దాటిపోయింది. సో 7 ఏళ్ళు 49 వరకు సరిపోతుంది. మళ్ళీ ఇదంతా చేయొద్దు, 7తో స్టార్ట్ అవ్వాలి. ఆన్సర్ అనేది 7తో స్టార్ట్ అవ్వాలి. మరి ఇక్కడ 6తో స్టార్ట్ అయింది, ఇక్కడ 2తో స్టార్ట్ అయింది, 4తో స్టార్ట్ అయింది. సో 7తో స్టార్ట్ అయిన ఒకే ఒక ఆప్షన్ ఏంటంటే ఆప్షన్ 2 అనమాట. మీరు చేసుకున్న సరే 78.57% మనకి వస్తుంది. ఓకేనా. సో అలా సెకండ్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. అండ్ అలాగే మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఫాల్స్ వెయిట్ వాడినప్పుడు రివర్స్ రేషియో తీసుకోవాలి. జనరల్గా ఏంటంటే 10 ఉండాల్సింది 3 తగ్గిద్ది 7 అయ్యిద్ది అనేసి ఇలా రాస్తారు. అలా తీసుకోకూడదు, రివర్స్లో ఈ విధంగా తీసుకోవాలి. 10 ఉండాల్సింది 3 తగ్గిద్ది 7 అయ్యిద్ది అనేసి ఈ విధంగా మనం రేషియోని అయితే తీసుకోవాలన్నమాట. అది గుర్తుపెట్టుకుంటే ఇలాంటి క్వశ్చన్స్ అనేవి డైరెక్ట్గా సింపుల్గా రేషియోస్లో వచ్చేస్తాయి అన్నమాట, ఈజీగా. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే మోహిత్స్ శాలరీ ఈజ్ ₹15,000 per month. He spends ₹5,000 on house rent and ₹2,000 on bills and rest of the amount is his monthly savings. Find his savings in a year. If in the month of his birthday he spent his complete monthly saving for birthday celebration అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. మోహిత్ జీతం నెలకు ₹15,000, అతను ఇంటి అద్దెకు ₹5,000, బిల్లులకు ₹2,000 ఖర్చు చేస్తాడు మరియు మిగిలిన మొత్తం అతని నెలవారీ పొదుపు. అతని పుట్టినరోజు నెలలో అతను తన పూర్తి నెలవారీ పొదుపును పుట్టినరోజు వేడుకల కోసం ఖర్చు చేస్తే 1 సంవత్సరంలో అతని పొదుపును కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఓకేనా. సో సింపుల్ క్వశ్చన్, డైరెక్ట్ క్వశ్చన్. చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, మోహిత్ శాలరీ ఈజ్ ఎంత అంటున్నాడు, ₹15,000 per month. అంటే వీడి టోటల్ శాలరీ ఎంత అంటే మంత్కి పర్ మంత్ ఎంత అంటే 15,000. అందులో వీడు ఎంత స్పెండ్ చేస్తున్నాడు, ₹5,000 స్పెండ్ చేస్తున్నాడు. దేని మీద అంటే హౌస్ రెంట్ మీద. సో ఇక్కడికి ₹5,000 ఖర్చు అయిపోయినాయి. నెక్స్ట్ ₹2,000 ఖర్చు పెడుతున్నాడు. దేని మీద అంటే ఆన్ బిల్స్ మీద ఖర్చు పెడుతున్నాడు. అండ్ రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ ఈజ్ హిజ్ మంత్లీ సేవింగ్. మిగిలిన అమౌంట్ ఏదైతే ఉంటుందో అది మంత్లీ సేవింగ్ అనమాట. మిగిలిన అమౌంట్ అంటే ఎంత ఉంటుంది, మిగిలిన అమౌంట్ అంటే 5,000 2,000 7,000 పోతే 15,000లో ఇంకెంత మిగులుతుంది, రెస్ట్ అంటే ఏమవుతుంది 8,000 అవుతుంది. ఈ ₹8,000 అనేది ఏమవుతుందంటే వీడి యొక్క మంత్లీ సేవింగ్స్ అవుతాయి, నెలవారీ పొదుపు అవుతుంది. అయితే ఇక్కడ మనల్ని ఏమడుతున్నాడు, ఫైండ్ హిజ్ సేవింగ్స్ ఇన్ ఏ ఇయర్. సో ఇక్కడ వీడి సేవింగ్స్ అడుగుతున్నాడు. ఎప్పుడంటే ఇన్ ఏ ఇయర్ అనమాట, అంటే ఇయర్లీ సేవింగ్ అనమాట. ఇయర్లీ సేవింగ్ అంటే
12 మంత్స్కి అనమాట. మరి ఇక్కడ 12 మంత్స్కి ఎంత సేవ్ చేస్తాడు? 1 మంత్లో 8,000, ఎందుకంటే 8,000 అనేది మంత్లీ సేవింగ్. మరి 1 మంత్లో 8,000 సేవ్ చేస్తే 1 ఇయర్లో అంటే 12 మంత్స్లో ఎంత సేవ్ చేస్తాడు? 12 ఇంటూ 8,000, 12 ఇంటూ 8,000 సేవ్ చేస్తాడనమాట. ఇది ఇయర్లీ సేవింగ్ అవుతుంది. ఇదేమవుతుంది? ఇయర్లీ సేవింగ్ అవుతుంది అనమాట. ఓకేనా? ఇది గుర్తుపెట్టుకోండి. అయితే కానీ ఇక్కడ ఇది ఆన్సర్ కాదు. ఇక్కడ ఏమన్నాడు అంటే ఇంకొక కండిషన్ ఇచ్చాడు. ఏంటి ఆ కండిషన్ అంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇఫ్ ఇన్ ద మంత్ ఆఫ్ హిజ్ బర్త్డే హీ స్పెంట్ హిజ్ కంప్లీట్ మంత్లీ సేవింగ్ ఫర్ బర్త్డే సెలబ్రేషన్. వాడి పుట్టినరోజు నెల ఏదైతే ఉంటుందో ఆ నెలలో మంత్లీ సేవింగ్ ఉంటుంది కదా, మంత్లీ సేవింగ్, ఆ సేవింగ్ మొత్తాన్ని వీడు ఖర్చు పెట్టాడు. అంటే ఒక నెల వీడు సేవ్ చేయలేదు అనమాట. ఒక నెల సేవ్ చేయలేదు. యాక్చువల్గా 12 నెలల్లో సేవ్ చేయాలి, కానీ ఒక నెల సేవ్ చేయట్లేదు కదా. మరి ఆ ఒక నెల తీసేస్తే వీడు సేవ్ చేసేది ఎన్ని నెలలు? వీడు సేవ్ చేసేది 11 నెలలే సేవ్ చేస్తాడు. ఒక నెలలో ఎంత సేవ్ చేస్తాడు? 8,000 సేవ్ చేస్తాడు. అలా 11 నెలల్లో ఎంత సేవ్ చేయాలి? 88,000 అయితే సేవ్ చేయాలి. అవునా కదా? సో అలా 88,000 రూపీస్ అనేది ఏమవుతుందంటే ఇయర్లీ సేవింగ్ అవుతుంది. మీరు ఇది మర్చిపోయి 12 నెలలకి చేస్తాను 18,96,000 అనేసి ఇది పెట్టారనుకోండి, ఇది రాంగ్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే నార్మల్గా 12 నెలలు సేవ్ చేస్తాడు, 18,96,000 సేవ్ చేస్తాడు. కానీ వాడు బర్త్డే మంత్ ఏదైతే ఉందో ఆ మంత్లో సేవ్ చేసిన అమౌంట్ని వాడు ఖర్చు పెట్టేస్తాడు. ఆ మంత్లీ సేవింగ్ మొత్తాన్ని ఖర్చు పెడుతున్నాడు. అంటే ఆ మంత్ ఏమీ సేవ్ చేయట్లేదు. కాబట్టి ఆ 1 మంత్ ఏదైతే ఉంటుందో అది మనం తీసేస్తాం. తీసేయగా వచ్చింది మనకి ఎంత అవుతుంది? ఇయర్లీ సేవింగ్ 88,000 రూపాయలు అవుతుంది అనమాట. అలా మనకి ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఇఫ్ d² + 1/d² = 18 అండ్ d greater than 1 దెన్ ద వాల్యూ ఆఫ్ d³ - 1/d³ ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. d² + 1/d² = 18 మరియు d greater than 1 అయితే d³ - 1/d³ విలువ ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? d² + 1/d² ఇచ్చాడు. 1/d² అంటే 1/d² రాసుకోవచ్చు లేదా? రాసుకోవచ్చు. ఈజ్ ఈక్వల్ టు 18 ఇచ్చాడు. అలాగే ఇక్కడ ఇంకొక మాట వాడాడు. ఏంటి? d greater than 1 అంటున్నాడు. అదొకే. అలాగే ఇంకా మనల్ని ఏం కనుక్కోమంటున్నాడు? ఫైండ్ ద వాల్యూ ఆఫ్ d³ - 1/d³. ఏం కనుక్కోమంటున్నాడు మనల్ని? d³ - 1/d³. 1/d³ అంటే 1/d³ రాసుకోవచ్చు కదా. సో ఈ వాల్యూ అంతా ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? సో సింపుల్ క్వశ్చన్, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇదే ఫామ్లో ఉంది అంటే ఇక్కడ a² + b² ఫామ్లో ఉంది. ఏ ఫామ్లో ఉంది? ఇది a² + b² ఫామ్లో ఉంది. వేర్ a అంటే d, అలాగే b అంటే 1/d అనమాట. మరి ఇక్కడ చెప్పండి, a² + b² అంటే ఏం రాసుకోవచ్చు? a - b² + 2ab రాసుకోవచ్చు. అవునా కదా? సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. a² + b² బదులు ఏం రాసుకోవచ్చు? a - b² + 2ab రాసుకోవచ్చు. a అంటే d అనమాట. సో d మైనస్ b అంటే 1/d, d - 1/d² + 2 ఇంటూ ఇక్కడ ab కదా, a అంటే d, b అంటే 1/d. మరి ఇక్కడ ఈ రెండు క్యాన్సిల్ అయిపోయి 1 అయిపోతుంది కదా, ఇక్కడ 1 అయిపోతుంది. సో రాసినా రాయిపోయినా నో ప్రాబ్లం అనమాట. ఓకేనా? సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 18 అవుతుంది. దీన్ని బట్టి చెప్పండి, దీన్ని బట్టి d - 1/d² ఏమవుతుంది? d - 1/d² ఏమవుతుంది అంటే అది ఇటు వస్తే 16 అవుతుంది కదా. సో దీన్ని బట్టి d - 1/d ఏమవుతుందంటే √16 అవుతుంది. √16 అంటే +or - 4 వస్తుంది. కానీ ఇక్కడ మనకి ఇది +4 అవుతుంది, పాజిటివ్ 4 అవుతుంది. ఎందుకు అవుతుందంటే చూడండి, ఇక్కడ కండిషన్ ఏమి ఇచ్చాడు? d greater than 1 అన్నాడు. మరి ఎప్పుడైతే d greater than 1 అన్నాడో అప్పుడు d - 1/d ఏమవుతుందండి? చూడండి, d - 1/d ఏమవుతుందండి? చూడండి, ఇప్పుడు d greater than 1 కదా. సపోజ్ d బదులు నేను 2 పెడుతున్నా. 2 పెడితే d - 1/d ఏమవుతుంది? d - 1/d ఏమవుతుందంటే గ్రేటర్ దాన్ 0 అవుతుంది. 2 - 1/2 అంటే 1.5 కదా, అంటే గ్రేటర్ దాన్ 0 కదా. లేదు 3 తీసుకుంటున్నా అంటే గ్రేటర్ దాన్ 1 ఏ నెంబర్ అయినా తీసుకో. అప్పుడు d - 1/d ఏమవుతుంది? d - 1/d అది కూడా గ్రేటర్ దాన్ 0 అవుతుంది. అలా d వాల్యూ అనేది 1 కంటే ఎక్కువ తీసుకుంటే అప్పుడు
డి మైనస్ 1/d అనేది ఖచ్చితంగా గ్రేటర్ దాన్ జీరోనే ఉండాలి, నెగిటివ్ ఉండటానికి ఛాన్స్ లేదు, అది అనమాట దీని మీనింగ్. సో అలా డి మైనస్ 1/d అంటే గ్రేటర్ దాన్ జీరో ఉండాలి కాబట్టి ఇది +4 తీసుకోవాలి, -4 తీసుకోకూడదు, అది గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ మనల్ని అడిగింది ఏ వాల్యూ, d³ - 1/d³ అంటే ఇది ఏ ఫామ్లో ఉంది, a³ - b³ ఫామ్లో ఉంది. a³ - b³ అంటే ఏం రాసుకోవచ్చు, a - b ఇంటూ a² + b² ప్లస్ ఏబీగా రాసుకోవచ్చు, అవునా కదా. సో సబ్స్టిట్యూట్ చేయండి. ఏ మైనస్ బి అంటే ఏ అంటే డి మైనస్ 1/d, బి అంటే అవునా కదా డి మైనస్ 1/d ఇంటూ a² + b² అంటే d² + 1/d² ఎంత అవుతుంది అంటే 18 అవుతుంది. 18 ప్లస్ ఏబి అంటే d ఇంటూ 1/d, అవునా కదా d ఇంటూ 1/d అంటే 1 అయిపోతుంది. అలాగే d మైనస్ 1/d అంటే ఇప్పుడే వచ్చింది 4 వచ్చింది కదా, 4 వచ్చింది అనమాట. సో ఇది పెడితే ఆన్సర్ అయిపోయినట్టే. 4 × 19 అంటే ఏమవుతుంది, 4 × 19 అనమాట. 4 × 19 అంటే ఎంత అవుతుంది, 80కి 4 తక్కువ, 4 20s అంటే 80 కదా, 80కి 4 తక్కువ అంటే ఎంత అవుతుంది, 76 అవుతుంది అనమాట. ఓకేనా. సో 76 అనేది మనకు ఆన్సర్ అవుతుంది. ఈ రిలేషన్స్ తెలిస్తే మనకి ఆన్సర్ అయిపోతుంది అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు అంటే సింప్లిఫై అనేసి మనకి ఇది ఇచ్చాడు అనమాట, దీన్ని సింప్లిఫై చేసి చెప్పంటున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే వాల్యూ అనేది 1/3 హోల్ పవర్ -3 ప్లస్ 1/5 హోల్ పవర్ 1/5 హోల్ పవర్ -4 ప్లస్ 1/15 హోల్ పవర్ -2 అనమాట. ఓకేనా. సో ఇప్పుడు దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే చూడండి, ఇప్పుడు ఇది 1/3 కదా, దీన్ని కనుక నేను రెసిప్రోకేట్ చేసి రాశాను అనుకోండి, అంటే తల్లకిందులు చేసి రాశాను అనుకోండి, అప్పుడు ఇక్కడ ఉండే సైన్ ఏమవుతుందంటే ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది అనమాట. సో చూడండి రాస్తే మీకు అర్థమైపోతుంది. ఇది 1/3 కదా, దీన్ని నేను 3/1గా రాసుకుంటున్నా, అంటే 3గా రాసుకుంటున్నా. రాస్తే ఏం చేయాలి, ఇక్కడ సైన్ని ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, మైనస్ ఉంటే ప్లస్ రాయాలి. మరి ఇక్కడ మైనస్ ఉంది కదా, ప్లస్ రాయండి, అంటే +3 అవుతుంది అనమాట. ఓకేనా. దీన్ని తిరగతిప్పి రాస్తే ఏమవుతుంది, 5/1 అవుతుంది. తిరగతిప్పి రాస్తే ఏం చేయాలి, సైడ్ని మార్చాలి, ప్లస్ ఉంటే మైనస్, మైనస్ ఉంటే ప్లస్, మైనస్ ఉంది కదా ప్లస్ చేయాలి, అంటే +4 అవుతుంది. ఇక్కడ దీన్ని తిరగతిప్పి రాస్తే ఏమవుతుంది, 15/1 అవుతుంది. సో సైన్ ఏమవుతుంది, +2 అవుతుందా, +2 అవుతుంది అనమాట. అలా సైన్లు మారిపోతాయి. ఇక్కడ ఈ ఫ్రాక్షన్ని రెసిప్రోకేట్ చేస్తే సైన్ అనేది పవర్లో ఉండే సైన్ అనేది ప్లస్ ఉంటే మైనస్ అవుతుంది, మైనస్ ఉంటే ప్లస్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఈ విధంగా ఉంటాయి అనమాట. మరి ఇక్కడ చెప్పండి 3³ అంటే ఎంత అవుతుంది, 3³ అంటే 27 ప్లస్ 5/4 అంటే ఎంత అవుతుంది, 625 అవుతుంది, ప్లస్ 15² అంటే 225 అవుతుంది. సో ఇప్పుడు మళ్ళీ దీనికోసం కష్టపడకూడదు, లేదంటే డైరెక్ట్ చేసేసేయచ్చు, నో ప్రాబ్లం. 625 225 625 225 అంటే 600 200 800 25 25 50 850 అవుతుందా, 850. అలాగే ఇక్కడ ఒక 27 అనమాట, అంటే ఎంత అవుతుంది, 877 అవుతుంది. 877 అనేది మనకి డైరెక్ట్గా ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ అనేసి మనకి ఒక వాల్యూ అయితే ఇచ్చాడు, దీని విలువను కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు అంటే చూడండి జాగ్రత్తగా, 325 ఇంటూ 5 ప్లస్ 31 ఇంటూ 21 మైనస్ 22 ఇంటూ 63 మైనస్ 52 అనమాట. ఓకేనా. ఇక్కడ బాడ్మాస్ రూల్ని మనం ఫాలో అవ్వాలి. ఓకేనా. చూడండి ఇక్కడ మనం ఏం చేస్తామంటే దీనికి సంబంధించిన డిజిటల్ సమ్ అప్లై చేస్తాం, లాస్ట్ డిజిట్ వెరిఫై చేయలేము, ఎందుకంటే ఇక్కడ మనకి అన్నిట్లో మనకి లాస్ట్ డిజిట్ అనేది 4 ఉంది కాబట్టి లాస్ట్ డిజిట్ వెరిఫికేషన్ అనేది పాసిబుల్ అవ్వదు. కాబట్టి మనం డిజిటల్ సమ్ అయితే అప్లై చేయాల్సి వస్తుంది. సో ఎలా అప్లై చేస్తామంటే చూడండి, ఇక్కడ దీని డిజిటల్ సమ్ ఎంత, దీని ఎంత అంటే 3 + 2 + 5 అంటే 10 అవుతుంది. 10 అంటే 1 + 0 1 అవుతుంది. 1 ఇంటూ ఇక్కడ ఆపరేషన్ ఏదైతే ఉందో అది ఎగ్జాక్ట్గా మనం అప్లై చేయాలి. ఇంటూ ఉంటే ఇంటూ చేయాలి, ప్లస్ ఉంటే ప్లస్ చేయాలి. ఇంటూ 5ది 5 అవుతుంది, ప్లస్ ఇక్కడ ఏమవుతుంది 31 అంటే 3 + 1 4 అవుతుంది, 4 అవుతుంది. ఇంటూ 2 + 1 2 + 1 అంటే 3 అవుతుంది, మైనస్ 2 + 2 4 అవుతుందా, 4 అవుతుంది. ఇంటూ ఇక్కడ ఏమవుతుంది లోపల ఏమవుతుందంటే చూడండి, లేదంటే డైరెక్ట్గా ఈ వాల్యూ చూడండి, ఈ వాల్యూ ఎంత అవుతుంది, 63 మైనస్ 52 అంటే ఎంత అవుతుంది, 11 అవుతుందా, 11 అవుతుంది కదా. 11 అంటే 1 + 1 2 అవుతుందా, 11 అంటే 1 + 1 2 అవుతుంది, అవునా కదా. అలా చేసేసేయండి సింపుల్గా. అయితే ఇక్కడ ఏమవుతుందండి చూడండి, 1 × 5 ఓకేనా. 1 × 5 అంటే 5 అవుతుంది, ప్లస్ 4 × 3 12 అవుతుంది. 12 అంటే మళ్ళీ 12 రాయకూడదు, 12 అంటే 1 + 2 3 రాయాలి, 1 + 2 3 రాయాలి, మైనస్
4 2s ఎంత అవుతుంది, 4 2s 8 అవుతుంది అనమాట. ఇది వరకు ఒక పార్టు, ఇది వరకు ఒక పార్టు, ఇది వరకు ఒక పార్టు. ఫస్ట్ మల్టిప్లికేషన్ చేయాలి కదా, సో అలా అనమాట. 4 2s ఎంత, 8 అనమాట. 8 కాబట్టి సింగిల్ డిజిట్ కాబట్టి రాసేసేయండి. సో ఇక్కడ పాజిటివ్ వాల్యూస్ ఏమున్నాయి, ఇక్కడ 8 ఇక్కడ 8 క్యాన్సిల్ అయిపోతాయి. అంటే డిజిటల్ సమ్ 0 అవుతుంది లేదా డిజిటల్ సమ్ 9 అవుతుంది. 0 అన్న 9 అన్న నో ప్రాబ్లం. సో ఇక్కడ డిజిటల్ సమ్ 0 కానీ 9 కానీ ఎక్కడొస్తే అదే మనకి ఆప్షన్ అవుతుంది. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ చూస్తే 4 4 8 8 2 10 అంటే డిజిటల్ సమ్ 1 అవుతుంది. మనకు కావాల్సింది 9 కాబట్టి రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూస్తే మనకి 4 ఇది 4 4 4 8 మనకు కావాల్సింది 9 అంటే రాంగ్ ఆప్షన్. ఇక్కడ చూస్తే 4 3 2 అంటే 9 అవుతుంది. 9 కాబట్టి ఇది ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది దీనికి. అలాగే ఇక్కడ చూస్తే 4 1 2 ఎంత అవుతుంది, ఎంత అవుతుందంటే 7 అవుతుంది. మనకు కావాల్సింది 9 రాంగ్ ఆప్షన్. అలా 2034 అనేది దీనికి సంబంధించిన పర్ఫెక్ట్ వాల్యూ అవుతుంది అనమాట. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ది డేటా ఆన్ ది ప్రొడక్షన్ ఆఫ్ మిల్క్ ప్రొడక్ట్స్ ఇన్ 1000 tons బై 3 branches XYZ ఆఫ్ ఏ డైరీ ప్రొడక్ట్ కంపెనీ ఓవర్ ద ఇయర్స్. స్టడీ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడనమాట. కింద ఇవ్వబడిన బార్ గ్రాఫ్ ఒక పాల ఉత్పత్తి సంస్థ యొక్క 3 శాఖలు XY మరియు Z ద్వారా పాల ఉత్పత్తుల ఉత్పత్తి 1000 టన్నులలో డేటాను చూపిస్తుంది. గ్రాఫ్ను అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడనమాట. ఈ డేటా ఏం లేదు, సింపుల్గానే ఉంటుంది, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇక్కడ ఏమంటున్నాడంటే ఇక్కడ ఒక డైరీ ప్రొడక్ట్ కంపెనీ అయితే ఉందన్నమాట. డైరీ ప్రొడక్ట్ కంపెనీ అయితే ఉంది. దీనికి సంబంధించిన 3 బ్రాంచెస్ అయితే ఉన్నాయన్నమాట. ఏంటి ఆ బ్రాంచెస్ అంటే XYZ అనమాట. ఓకేనా. ఇక్కడ XYZ అనేవి 3 బ్రాంచెస్ అనమాట. సో ఇక్కడ ఇదేంటంటే ఇది X అనే బ్రాంచ్, ఇది వచ్చేసరికి ఈ కలర్లో ఉంది వచ్చేసరికి ఇది Y, అలాగే ఇలా ఉంది వచ్చేసరికి ఇది వచ్చేసరికి Z అనమాట. సేమ్ ఇవి కూడా అంతే XYZ ఇలా ఆర్డర్ అనమాట. ఓకేనా. అయితే ఇక్కడ నెంబర్స్ ఉన్నాయి చూసారా, ఈ పైన నెంబర్స్ ఉన్నాయి చూసారా, ఆ నెంబర్స్ ఏంటంటే ఈ బ్రాంచెస్లో ఎంతైతే ప్రొడక్షన్ జరిగిందో అదనమాట. ఎంతైతే ప్రొడక్షన్ జరిగిందో అదనమాట. అలాగే కింద ఉన్నాయి చూసారా, ఇవేంటంటే ఇయర్స్ అనమాట. ఓకేనా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఇక్కడ 2018 అనే ఇయర్ తీసుకుంటే ఈ పర్టికులర్ ఇయర్లో X అనే బ్రాంచ్లో జరిగిన ప్రొడక్షన్ ఎంత అంటే 50 అనమాట. అది కూడా ఎలా ఉందంటే ఇన్ 1000 tons 1000 టన్నుల్లో ఉందన్నమాట. ఎనీవే మనం 50 అనేసి అనుకుందాం. అలాగే ఇదే పర్టికులర్ ఇయర్లో Y అనే బ్రాంచ్లో జరిగిన ప్రొడక్షన్ ఎంత 35, Z అనే దాంట్లో 45 అనమాట. ఇలా ఇవన్నీ ఇయర్స్ అవుతాయి. కింద ఉన్నవి, పైన ఉన్నవేమో XYZ అనే బ్రాంచ్లు, ఆ పర్టికులర్ బ్రాంచ్లో జరిగిన ప్రొడక్షన్లో ఇవన్నమాట, ఈ నెంబర్స్ అనమాట. అర్థమైందా, డేటా అర్థమైంది కదా. సో ఇప్పుడు మనల్ని ఏమడుతున్నాడు అంటే క్వశ్చన్లో జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్లో ఏమంటున్నాడంటే చూడండి, ఫర్ విచ్ బ్రాంచ్ ఆర్ బ్రాంచెస్ ఆఫ్ ద డైరీ ప్రొడక్ట్ కంపెనీ వాజ్ ద యావరేజ్ ప్రొడక్షన్ ఫర్ ద గివెన్ 4 years ద మినిమం అంటున్నాడు. అంటే ఇక్కడ ఈ బ్రాంచెస్ ఉంటాయి కదా XYZ, వీటికి విడివిడిగా ఈ 4 yearsకి యావరేజ్ ప్రొడక్షన్ కనుక్కున్నాం అనుకోండి, ఏ బ్రాంచ్కి ఆ యావరేజ్ ప్రొడక్షన్ అనేది మినిమం ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అర్థమైంది క్వశ్చన్. ఈ 3 బ్రాంచులకి విడివిడిగా 4 yearsకి యావరేజ్ ప్రొడక్షన్ కనుక్కుంటే ఏ బ్రాంచ్కి ఆ యావరేజ్ ప్రొడక్షన్ అనేది మినిమం ఉంటుంది అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అవునా కదా. సో ఇప్పుడు మనం ఫస్ట్ Xకి సంబంధించిన యావరేజ్ ప్రొడక్షన్ కనుక్కుందాం. యావరేజ్ ప్రొడక్షన్ అంటే ఏంటి, టోటల్ ప్రొడక్షన్ బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. 4 years కదా, 4 yearsకి యావరేజ్ ప్రొడక్షన్ కదా. సో టోటల్ ప్రొడక్షన్ బై 4 years కదా, బై 4 చేస్తామన్నమాట. అంతే, అంతమించి ఏముండదు యావరేజ్ ప్రొడక్షన్ అంటే. చూడండి ఇక్కడ X అనే బ్రాంచ్కి సంబంధించి కదా. సో ఇక్కడ 2018లో జరిగిన ప్రొడక్షన్ అంతా 50, అలాగే 2019లో ఎంత 45, ఇక్కడ 55 2020లో, ఇక్కడ 50 అనమాట. అలా Xకి సంబంధించినవి ఇవన్నమాట. అవునా కదా. ఇవి Xకి సంబంధించిన టోటల్ ప్రొడక్షన్ ఎంత అవుతుందండి చూడండి, 50 + 45 95 అవుతుంది. 95 55 ఎంత అవుతుంది, లేదంటే సింపుల్గా ఇక్కడ 50 ఇక్కడ 50 100, అలాగే 45 55 100, సో 200 అవుతుంది అనమాట. 200 అనేది టోటల్ ప్రొడక్షన్ బై 4 years కదా మనం తీసుకుంది, బై 4 అనమాట. చేస్తే ఎంత అవుతుంది అంటే మనకి ఇక్కడ చూడండి ఎంత అవుతుంది, 50 అవుతుందా, 50 అవుతుంది అనమాట. ఇది Xకి సంబంధించిన యావరేజ్ ప్రొడక్షన్ అవుతుంది. అలాగే ఇక్కడ బ్రాంచ్ Yకి చూస్తే యావరేజ్ ప్రొడక్షన్ ఎంత అవుతుందండి చూడండి, Yకి సంబంధించింది ఇదే కదా, ఇదిగోండి ఇక్కడ 35, ఈ ఇయర్లో ఈ 2019లో 45, అలాగే 20లో కూడా 45, అలాగే 21లో వచ్చేసరికి 55. సో టోటల్ ఎంత అవుతుందండి చూడండి, ఇక్కడ ఒక
35, ఇక్కడ ఒక 45 ఎంత అవుతుంది? ఇక్కడికి 80 అవుతుంది. అలాగే ఇక్కడ 45, 55 ఎంత అవుతుంది? 100 అవుతుందా? 100, ఇది ఒక 80, టోటల్ ఎంత అవుతుంది? 180 అవుతుందా? 180 అవుతుంది. డివైడెడ్ బై 4 ఇయర్స్కే కదా, ఇది కూడా బై 4 చేయాలి. ఎంత అవుతుందంటే చూడండి, 4 1 టైము, 4 ఇక్కడ ఎన్ని టైమ్స్ పోతుంది? 4 4 16, ఇంకా 2 మిగులుతుంది 20, అంటే 45 అవుతుందా? 45 అవుతుంది అనమాట యావరేజ్ అనేది. అవునా? నెక్స్ట్ జడ్కి సంబంధించిన యావరేజ్ ప్రొడక్షన్. జడ్కి సంబంధించింది అయితే ఏమవుతుంది? ఇదిగోండి జడ్, ఇదిగోండి జడ్ ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ ఉంది, తర్వాత ఇక్కడ ఉంది, తర్వాత వచ్చేసరికి ఇక్కడ ఉంది. సో ఇదిగోండి 45 40, అవునా కదా? 45 40 ఎంత అవుతుంది? ఎంత అవుతుందంటే 85 అవుతుందా? 85 40 ఎంత అవుతుంది? 125 అవుతుందా? 125 అవుతుంది, అవునా కదా? 125, ఇదిగోండి ఇది ఒక 60 అనమాట. 125 60 అంటే 185 అవుతుంది, 185 అవుతుంది. బై 4 చేయాలన్నమాట. బై 4 చేస్తే మనకి ఎంత వస్తుంది? 4 ఇక్కడ ఒకసారి, 4 ఇక్కడ 18లో 4 సార్లు, 4 4 16, ఇంకెంత మిగులుతుంది? 2 మిగులుతుంది, 25 అవుతుంది. 4 6 24, సో ఇంకా 1 మిగులుతుంది, అంటే 0.25 అవుతుంది. అలా ఇక్కడ ఏమవుతుందంటే 46.25 అవుతుందా? 46.25 అవుతుంది. అలా జడ్కి సంబంధించిన యావరేజ్ ప్రొడక్షన్ ఇది, వైకి సంబంధించింది ఇది, ఎక్స్కి సంబంధించింది ఇది. అయితే ఈ మూడిట్లో యావరేజ్ ప్రొడక్షన్ అనేది, ఈ మూడిట్లో ఈ 3 బ్రాంచ్లో యావరేజ్ ప్రొడక్షన్ అనేది మినిమం ఎక్కడ ఉంటుంది అన్నాడు. మరి ఉన్న వాటిలో మినిమం ఎక్కడ ఉంది? మినిమం వైకేనా కదా? వైకి యావరేజ్ ప్రొడక్షన్ అనేది మినిమం ఉంది. ఎంత అంటే 45 ఉంది. కాబట్టి వై అనే బ్రాంచ్కి మినిమం యావరేజ్ ప్రొడక్షన్ ఉందన్నమాట. అలా ఆప్షన్ 2 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. అర్థమైందా? చూడండి, ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ఫైండ్ ది మీడియన్ క్లాస్ ఆఫ్ అనేసి మనకి కొంత డేటా అయితే ఇచ్చాడనమాట. మధ్యస్థ తరగతిని కనుగొనండి అనేసి మనకి ఈ డేటా అయితే ఇచ్చాడనమాట. ఇవేంటంటే క్లాస్ ఇంటర్వెల్స్, ఇవేంటంటే ఫ్రీక్వెన్సీలు అనమాట. ఓకేనా? ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటి? మీడియన్ క్లాస్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన డేటాని నేను ఈ విధంగా రాసుకుంటా. ఎలా? క్లాస్ ఇంటర్వెల్స్ ఇలా రాసుకున్నా, ఫ్రీక్వెన్సీలు ఇలా రాసుకున్నా. ఇప్పుడు మనల్ని అడిగేది మీడియన్ క్లాస్ కాబట్టి మీడియన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం ఎక్స్ట్రాగా ఒక కాలమ్ని అయితే యాడ్ చేస్తాం. ఏంటి ఆ కాలమ్ అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ లేదా సిఎఫ్ అనేసి చెప్తాం అనమాట. ఓకేనా? సిఎఫ్ అనేసి చెప్తాం. దాన్నే మనం తెలుగులో సంచిత పౌనపుణ్యము అనేసి కూడా చెప్పుకుంటూ ఉంటాం అనమాట. ఓకేనా? సో అలా మీడియన్ ఫైండ్ అవుట్ చేసేటప్పుడు మనం యాడ్ చేసే ఎక్స్ట్రా కాలం ఏంటి అంటే క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ. సో ఇది ఎలా వస్తుందంటే చూడండి, ఇక్కడ ఫ్రీక్వెన్సీలు కదా ఇవి. దీంట్లో ఫస్ట్ది ఏంటి? 12 కదా. సో 12 ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ రాసేసాయి. నెక్స్ట్ది ఏమవుతుందంటే 12 + 15 అవుతుంది. 12 + 15, ఓకేనా? సో 12 + 15 అంటే ఏమవుతుంది? 27 అవుతుంది కదా. సో 27 అవుతుంది. ఆ నెక్స్ట్ది ఏమవుతుందంటే 27 + 13 అనమాట. సో ఇలా క్రాస్గా యాడ్ చేయాలి. 27 + 13 అంటే ఎంత అవుతుంది? 40 అవుతుంది. ఆ నెక్స్ట్ది ఏమవుతుంది? 40 + 10 ఎంత అవుతుంది? 50 అవుతుంది అనమాట. ఓకేనా? ఇంకా నెక్స్ట్ది ఉండదు. ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ సమ్ ఆఫ్ ద ఫ్రీక్వెన్సీస్ కనుక్కుంటాం. అంటే ఇక్కడ ఉన్న ఫ్రీక్వెన్సీల యొక్క టోటల్ కనుక్కుంటాం అనమాట. టోటల్ ఏమవుతుందంటే ఇది క్యాపిటల్ ఎన్ అవుతుంది. క్యాపిటల్ ఎన్ అవుతుంది అనమాట. అంటే రాయాల్సిన అవసరం లేదు, బట్ తెలుసుకోండి, మంచిది. ఓకేనా? సో ఇది టోటల్ ఎన్ అవుతుంది అనమాట, టోటల్ ఫ్రీక్వెన్సీ అనేది. మీరు ఇక్కడ క్లియర్గా చూస్తే, ఇక్కడ మీరు క్లియర్గా ఎడిషన్ అనేది కరెక్ట్గా చేసి ఉంటే ఇక్కడ వచ్చే లాస్ట్ వాల్యూవే ఎన్ యొక్క వాల్యూ అవుతుంది. ఎంత అవుతుంది? 50 అయిపోతుంది అనమాట. లేదంటే మొత్తాన్ని యాడ్ చేసుకున్నా సరే మీకు 50 వస్తుంది. కావాలని చూడండి, 12 13 ఎంత అవుతుంది? ఈ రెండు 25 అవుతుంది. 25 ఇది ఒక 15 40 అవుతుంది. 40 ఇది ఒక 10 50 సరిపోయిందా? సో అలా ఎన్ అనేది మనకి 50 అవుతుంది. అయితే ఇప్పుడు మనం కనుక్కోవాల్సింది ఏంటి? మీడియన్ క్లాస్ అనమాట. సో దాన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎన్ వచ్చింది కదా, n/2 వాల్యూ కనుక్కోండి. n/2 అంటే ఎంత అవుతుంది? 50/2 అవుతుంది. నథింగ్ బట్ 25 అవుతుంది. ఇప్పుడు ఈ 25 కంటే జస్ట్ పెద్దగా ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చూడండి. ఈ 25 కంటే జస్ట్ పెద్దగా ఉన్న క్యుములేటివ్ ఫ్రీక్వెన్సీ చూడండి. అదేంటో చూస్తే మనకి మీడియన్ క్లాస్ అయితే వచ్చేస్తుంది. మరి దీనికంటే జస్ట్ పెద్దది ఏంటంటే 27 అని కదా. 27 అనేది దీనికంటే జస్ట్ పెద్దదనమాట. అఫ్కోర్స్ 40 అనేది పెద్దదే, అలాగే 50 కూడా పెద్దదే. కానీ దీనికంటే జస్ట్ పెద్దది ఏంటంటే 27 అనమాట. ఎందుకంటే ఇక్కడ 40కి 25కి చాలా దూరం ఉంటుంది. అలాగే 50కి 25 కూడా చాలా దూరం ఉంటుంది. బట్ 25కి
27కి చాలా దగ్గరగా ఉంటాయి అన్నమాట ఈ రెండు, అవునా? అందుకే దీనికంటే జస్ట్ పెద్దది 27 అవుతుంది. సో అలా దీనికి సంబంధించిన క్లాస్ ఇంటర్వెల్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం మీడియన్ క్లాస్ అంటాం అనమాట. సో అలా 50 to 100 అనేది మనకి ఏమవుతుందంటే మీడియన్ క్లాస్ అవుతుంది అనమాట. ఓకేనా? సో ఇక్కడ మనం ఏం చేయాలి ఒకటి యాడ్ చేసాం, ఏంటి? క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ యాడ్ చేసాం. అలాగే టోటల్ ఫ్రీక్వెన్సీ కనుక్కున్నాం, n = 50. మళ్ళీ కనుక్కోవడం అంటే ఇవంతా చేయకూడదు. ఇక్కడ మీరు క్లియర్గా చూస్తే ఇక్కడ ఎడిషన్ కరెక్ట్గా చేశారనుకోండి, లాస్ట్ వాల్యూవే మనకి n వాల్యూ అవుతుంది. ఆ n/2 కనుక్కుంటే 25 వచ్చింది. దానికంటే జస్ట్ పెద్దదేంటి క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీలో 27. దానికి సంబంధించిన క్లాస్ ఇంటర్వెల్లే మనకి మీడియన్ క్లాస్ అవుతుంది. అర్థమైందా? చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రెపీజియం అండ్ ఇట్స్ హైట్ ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ విత్ ఎ కామన్ డిఫరెన్స్ ఆఫ్ 4 ఇఫ్ ద హైట్ ఈస్ ద హైయెస్ట్ టర్మ్ అండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఈజ్ 160 స్క్వేర్ యూనిట్స్ ఫైండ్ ద రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ గ్రేటెస్ట్ ప్యారలల్ సైడ్ టు దట్ ఆఫ్ ది స్మాలెస్ట్ ప్యారలల్ సైడ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సమలంబ చతుర్భుజం యొక్క సమాంతర భుజాలు మరియు దాని ఎత్తు 4 సాధారణ తేడాతో అంక శ్రేణిలో ఉంటాయి. ఎత్తు అత్యధిక పదం మరియు సమలంబ చతుర్భుజం యొక్క వైశాల్యం 160 చదరపు యూనిట్లు అయితే అతిపెద్ద సమాంతర భుజము పొడవు మరియు అతి చిన్న సమాంతర భుజము పొడవు యొక్క నిష్పత్తిని కనుగొనండి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రెపీజియం అంటున్నాడు. ట్రెపీజియం అంటే ఎలా ఉంటుంది? ట్రెపీజియం అంటే ఎలా ఉంటుంది, అవునా కదా? అలాగే ఇక్కడ ఏమంటున్నాడు అంటే ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రెపీజియం. ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రెపీజియం అంటే ఇది ఈ రెండు సైడ్స్ కూడా ప్యారలల్గా ఉంటాయి. ఇవి ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఏ ట్రెపీజియం అవుతాయి. అలాగే హైట్, ఈ ప్యారలల్ సైడ్స్ అలాగే హైట్ ఎలా ఉన్నాయంట? ఆర్ ఇన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్. సో ఆ ప్యారలల్ సైడ్స్ అలాగే హైట్ ఈ మూడు ఇలా ఏపీలో అయితే ఉన్నాయన్నమాట. ఓకేనా? అలాగే ఇది కూడా ఎలాగంటే విత్ ఏ కామన్ డిఫరెన్స్ ఆఫ్ 4. వాటి మధ్య కామన్ డిఫరెన్స్ ఎంత అంటే 4 అలా ఉంటుందన్నమాట. కామన్ డిఫరెన్స్ అనేది అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే కామన్ డిఫరెన్స్ కదా ఉండేది. సో అది ఎంత అంటే 4 అనమాట. అలాగే ఇక్కడ ఏమంటున్నాడు? ఇఫ్ ద హైట్ ఈజ్ ద హైయెస్ట్ టర్మ్ అంటే ఈ మూడు ఏపీలో ఉన్నాయని చెప్పాం కదా అంక శ్రేణిలో. అయితే వాటిల్లో హైట్ అనేది హైయెస్ట్ టర్మ్ అనమాట. అది పెద్ద వాల్యూ అనమాట. ఓకేనా? అండ్ ద ఏరియా ఆఫ్ ది ట్రెపీజియం ఈజ్ 160 స్క్వేర్ యూనిట్స్. అలాగే ఈ ట్రెపీజియం యొక్క ఏరియా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే 160 స్క్వేర్ యూనిట్స్ ఇచ్చాడు. అలాగే మనల్ని ఏమడుతున్నాడు? ఫైండ్ ద రేషియో ఆఫ్ లెంత్ ఆఫ్ గ్రేటెస్ట్ ప్యారలల్ సైడ్ టు దట్ ఆఫ్ ది స్మాలెస్ట్ ప్యారలల్ సైడ్. మనల్ని ఏమంటున్నాడు అంటే రేషియో కనుక్కోమంటున్నాడు. దేనికంటే లెంత్ ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్యారలల్ సైడ్ టు దట్ ఆఫ్ ది స్మాలెస్ట్ ప్యారలల్ సైడ్. అంటే ఇక్కడ పెద్దగా ఉన్న ప్యారలల్ సైడ్కి అలాగే చిన్నగా ఉన్న ప్యారలల్ సైడ్కి రేషియోని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఓకేనా? సో చూడండి, ఇది ట్రెపీజియం కదా, దీంట్లో చిన్న ప్యారలల్ సైడ్ని నేను ఏ అనుకుంటున్నా, పెద్ద ప్యారలల్ సైడ్ని బి అనుకుంటున్నా, హైట్ని వచ్చేసరికి హెచ్ అనుకుంటున్నాం. ఇక్కడ ఏబిహెచ్ ఈ మూడు ఎలా ఉన్నాయి? ఏపీలో ఉన్నాయి. అది కూడా ఎలాగా? విత్ ఏ కామన్ డిఫరెన్స్ ఆఫ్ 4 కామన్ డిఫరెన్స్తో ఉన్నాయి. అది కూడా ఎలాగా? హైట్ అనేది హైయెస్ట్ టర్మ్ అనమాట. అంటే హెచ్ అనేది అన్నిటికంటే పెద్దది. హెచ్ అనేది ఏబి ఈ రెండింటికంటే పెద్దది అనమాట హెచ్ అనేది. అలాగే ఇక్కడ చూస్తే ఏ అనేది బి కంటే ఎలా ఉంది? బి కంటే చిన్నగా ఉంది, సైడ్ చిన్నగా ఉంది కదా. సో అలా ఏ అనేది బి కంటే చిన్నగా ఉంటుంది. అలా చూస్తే బి అనేది కొద్దిగా పెద్దగా ఉంటుంది. హైట్ తర్వాత పెద్దగా ఉండేది ఏంటంటే బి అనమాట. అవునా? హైట్ తర్వాత కొద్దిగా పెద్దగా ఉండేది బి. దాని తర్వాత వచ్చేదే ఏ అనమాట. ఏ అనేది బి కంటే చిన్నగా ఉంది. ఇదిగోండి, బి అనేది హెచ్ కంటే చిన్నగా ఉంది. అన్నిటికంటే పెద్దదేమో హెచ్ అవుతుంది అనమాట. ఇది కండిషన్ అనమాట. ఓకేనా? అయితే ఇక్కడ కామన్ డిఫరెన్స్ ఎంత? 4. అంటే ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ 4 ఉంటుంది, ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ కూడా 4 ఉంటుంది అనమాట. ఎందుకంటే ఇవి ఏపీలో ఉన్నాయి. అవునా కదా? సో ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. సపోజ్ ఇక్కడ ఉన్న వాటిలో చిన్నది ఏ కాబట్టి దాన్ని నేను ఎక్స్ అనుకుంటున్నాం. అప్పుడు దీనికంటే కొద్దిగా పెద్దదైంది బి కదా. ఇది ఎలా ఉంటుంది? దానికంటే 4 ఎక్కువ ఉంటుంది. అవునా కదా? ఎందుకంటే ఈ మూడు ఎలా ఉన్నాయి? ఏపీలో ఉన్నాయి. అవునా కదా? సో ఇది x+4 ఉంటుంది. దీనికంటే కొద్దిగా పెద్దది హెచ్. ఇది ఎలా ఉంటుంది? దీనికంటే 4 ఎక్కువ ఉంటుంది. అంటే ఇది x+8 ఉంటుంది అనమాట. అర్థమైందా? అయితే ఇక్కడ ఏమి ఇచ్చాడు మనకి? ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఈజ్ 160 స్క్వేర్ యూనిట్స్ అన్నాడు. ఈ ట్రెపీజియం యొక్క ఏరియా ఇచ్చాడు. ఎంత ఇచ్చాడంటే 160 స్క్వేర్ యూనిట్స్ ఇచ్చాడు. అవునా కదా? సో ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం అంటే ఏమవుతుంది? ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం
హాఫ్ ఇంటూ సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్ అంటే ఏ ప్లస్ బి ఇంటూ హెచ్ అనమాట. ఇంటూ హెచ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత ఇచ్చాడు అంటే మనకి 160 స్క్వేర్ యూనిట్స్ అయితే ఇచ్చాడు, అవునా కదా. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే హాఫ్ ఇంటూ ఏ ప్లస్ బి అంటే ఎక్స్ ప్లస్ 4 అనమాట. అంటే 2x+4 అవుతుందా, 2x+4 ఇంటూ హెచ్ అంటే x+8 అవుతుంది కదా, x+8 ఈజ్ ఈక్వల్ టు 160 ఇచ్చాడు. సో ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఏమవుతుంది అంటే 2 1 టైం పోతుంది, 2 ఇక్కడ 2లో క్యాన్సిల్ అవుతుంది, 2 ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది. సో ఇదేమవుతుంది x+2 అవుతుందా, x+2 ఇంటూ ఇది x+8 అవుతుందా, x+8 అనమాట ఈజ్ ఈక్వల్ టు 160 అవుతుంది. సో దీన్ని బట్టి మల్టిప్లై చేస్తే ఏమవుతుంది x ఇంటూ x+8 అంటే ఏమవుతుంది x² + 8x అవుతుంది, ప్లస్ 2 ఇంటూ x+8 అంటే 2x + 16 అవుతుందా, +16 అనమాట, మైనస్ 160 అవుతుందా, -160 ఈక్వల్ టు 0 అవుతుంది కదా. సో ఇక్కడ చూస్తే ఏమవుతుందంటే x² ప్లస్ ఇది ఎంత అవుతుంది 10x అవుతుందా, 10x అవుతుంది, -144 కదా, 16 - 160 అంటే -144 ఈక్వల్ టు 0. మరి ఇక్కడ చెప్పండి, ఇక్కడ x² కోఎఫిషియంట్ 1 ఇంటూ కాన్స్టెంట్ అంతా -144 అంటే ఇది ఎంత అవుతుంది -144 అవుతుంది. అంటే ఇక్కడ దీని మీనింగ్ ఏంటంటే 144 ఫ్యాక్టర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే ఎంత రావాలి, మిడిల్లో ఉన్న +10 రావాలి. 144 ఫ్యాక్టర్స్ని సబ్ట్రాక్ట్ చేస్తే మిడిల్లో ఉన్న +10 రావాలి. అలాంటి 144 ఫ్యాక్టర్స్ ఏమున్నాయి అంటే 18 ఇంటూ 8, అవునా కదా, 18 ఇంటూ 8 సరిపోతుందా. సో ఇక్కడ 18లోంచి 8 తీసేస్తే మనకి +10 వస్తుంది. సో అలా డైరెక్ట్గా ఇక్కడ నుంచి ఏం రాసుకోవచ్చు అంటే ఇక్కడ నుంచి x² ఈ +10xని ఎలా రాసుకోవచ్చు, +18x +18x -8xగా రాసుకోవచ్చు, -144 ఈక్వల్ టు 0 అవుతుంది, అవునా కదా. సో దీన్ని బట్టి x వాల్యూ ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ x కామన్ తీయొచ్చా, x కామన్ తీస్తే ఎంత అవుతుంది, x కామన్ తీస్తే x+18 అవుతుందా, x+18 అవుతుంది. అలాగే ఈ రెండిట్లో -8 కామన్ తీయొచ్చా, -8 కామన్ తీస్తే ఇక్కడ x మిగులుతుంది, x ప్లస్ ఇక్కడ ఎంత మిగులుతుంది 144లో 8 కామన్ వస్తే 18 మిగులుతుంది అనమాట, ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది కదా. సో మళ్ళీ ఈ రెండిట్లో x+18 కామన్ తీయచ్చు, x+18 కామన్ తీస్తే ఇక్కడ ఎంత మిగులుతుంది x మిగులుతుంది, ఇక్కడేమో -8 మిగులుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది అనమాట. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేస్తే దీన్ని ఈక్వల్ టు 0 చేస్తాం, దీన్ని కూడా ఈక్వల్ టు 0 చేస్తాం. దీన్ని ఈక్వల్ టు 0 చేస్తే x ఏమవుతుంది -18 అవుతుంది. -18 అంటే x -18 అవుతుందా, అవ్వదు కదా, ఎందుకంటే x అంటే ఇది ఒక సైడ్, -18 ఉండదు కదా. కాబట్టి ఇది ఈక్వల్ టు 0 చేసినప్పుడు x ఈక్వల్ టు 8 అవుతుంది. అలా x ఎంత అవుతుందంటే మనకి 8 అయిపోతుంది. ఇక్కడ x ఈక్వల్ టు 8 అవుతుంది అంటే ఇక్కడ ఇది 16 అవుతుంది, ఇక్కడ ఇది 12 అవుతుంది అనమాట, ఓకేనా, ఇది 12 అవుతుంది. అయితే ఇక్కడ మనల్ని అడిగింది ఏంటంటే రేషియో ఆఫ్ ది గ్రేటెస్ట్ ప్యారలల్ సైడ్ టు ది స్మాలెస్ట్ ప్యారలల్ సైడ్. ఉన్న వాటిలో పెద్ద ప్యారలల్ సైడ్ ఏంటి, b అనమాట, b ఈస్టు స్మాల్ ప్యారలల్ సైడ్ ఏ అనమాట. ఈ రెండింటికి రేషియో అడుగుతున్నాడు. b అంటే ఎంత వచ్చింది మనకి 12 వచ్చింది, ఈస్టు ఏ అంటే ఎంత వచ్చింది మనకి 8 వచ్చింది, 4 ఇక్కడ 3 టైమ్స్, 4 ఇక్కడ 2 టైమ్స్. సో ఇక్కడ రేషియో ఏమవుతుందంటే 3:2 అవుతుంది అనమాట, అర్థమైందా. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఇదే, ఈ మూడు కూడా అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటాయి. అది కూడా ఎలాగంటే విత్ కామన్ డిఫరెన్స్ ఆఫ్ 4 అనమాట. వాటి మధ్య డిఫరెన్స్ అనేది 4 అలా ఉంటుందన్నమాట, అవునా. పక్క టర్మ్స్ మధ్య డిఫరెన్స్ అనేది 4 ఉంటుందన్నమాట, కామన్ డిఫరెన్స్ అంటే. అది కూడా ఎలాగా, హైట్ ఈజ్ ద హైయెస్ట్ టర్మ్, ఉన్న వాటిలో హైట్ అనేది హైయెస్ట్ టర్మ్ అవుతుంది, అవునా కదా. హైట్ అనేది హైయెస్ట్ టర్మ్ అవుతుంది. హైట్ తర్వాత పెద్దదేంటి, బి అనే కదా, బి అనేది హైట్ తర్వాత పెద్దది, దాని తర్వాత కొద్దిగా పెద్దది ఏంటి, ఏ అనమాట. ఈ మూడు ఇలా ఉంటాయి అనమాట. వీటి యొక్క ఆర్డర్ అనేది ఖచ్చితంగా ఇదే విధంగా ఉండాలి, HBA, అవునా. సో చిన్నదాన్ని నేను x అనుకుంటున్నా, వీటి మధ్య డిఫరెన్స్ ఎంత 4, మరి ఇక్కడ దీన్ని x అనుకుంటే, ఏని x అనుకుంటే b ఎలా ఉంటుంది, దీనికంటే 4 ఎక్కువ ఉంటుంది అంటే x+4 ఉంటుంది. అప్పుడు h ఎలా ఉంటుంది, దీనికంటే +4 ఎక్కువ ఉంటుంది అంటే ఇది x+8 ఉంటుంది అనమాట. ఈ విధంగా నేనైతే తీసుకున్నాను అనమాట, ఓకేనా. సో అలా తెలిస్తే మనకి అయిపోతుంది. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమన్నాడు అంటే ద బార్ గ్రాఫ్ గివెన్ బిలో షోస్ ది పాపులేషన్ ఆఫ్ 2 స్టేట్స్ ఏ అండ్ బి ఇన్ ల్యాక్స్ ఓవర్ ద ఇయర్స్, స్టడీ ద గ్రాఫ్ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్ అనేసి మనకి కొంత డేటా ఇచ్చాడు. కింద ఇవ్వబడిన బార్ గ్రాఫ్ ఏ మరియు బి అనే 2 రాష్ట్రాల జనాభాను లక్షల్లో చూపిస్తుంది. గ్రాఫ్ను అధ్యయనం చేసి ప్రశ్నకు సమాధానం ఇవ్వండి అనేసి ఈ డేటా అయితే ఇచ్చాడనమాట. ఈ డేటా ఏముండదు, సింపుల్గానే ఉంటుంది. చూడండి ఇక్కడ ఏంటంటే ఇక్కడ 2018, 2017,
2016, 2017, 18 ఇవన్నీ ఇయర్స్ అనమాట. అలాగే ఇది వచ్చేసరికి స్టేట్ ఏ, ఇది వచ్చేసరికి స్టేట్ బి అనమాట. సేమ్ ఇది కూడా అంతే, ఏ బి ఇదనమాట. ఓకేనా. అయితే ఇక్కడ ఇవేంటంటే ఇక్కడ ఈ నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ నెంబర్స్ ఏంటంటే ఆ పర్టికులర్ స్టేట్లో ఆ పర్టికులర్ ఇయర్లో ఉన్న పాపులేషన్ అనమాట. ఆ పర్టికులర్ స్టేట్లో ఆ పర్టికులర్ ఇయర్లో ఉన్న పాపులేషన్ అనమాట. సపోజ్ ఇక్కడ చూస్తే 2016 అనే ఇయర్ తీసుకుంటే ఇక్కడ స్టేట్ ఏలో పాపులేషన్ ఎంత 40 అనమాట. అది కూడా ఎలా ఉందంటే టోటల్ పాపులేషన్ అనేది ల్యాక్స్లో ఉంది. అంటే 2016లో స్టేట్ ఏలో పాపులేషన్ ఎంత అంటే 40 మీన్స్ 40 ల్యాక్స్ అనమాట. అలాగే స్టేట్ బిలో 38 ల్యాక్స్ అనమాట. ఓకేనా. సో ఈ విధంగా మనకి ల్యాక్స్లో అయితే ఉంటుంది పాపులేషన్. అవునా. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమంటున్నాడు, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ యావరేజ్ పాపులేషన్ ఆఫ్ స్టేట్ బి ఫర్ ఆల్ ద గివెన్ ఇయర్స్. ఇచ్చిన అన్ని సంవత్సరాలకు బి రాష్ట్ర సగటు జనాభా సుమారుగా ఎంత అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. అంటే స్టేట్ బికి సంబంధించిన యావరేజ్ పాపులేషన్ కనుక్కోమంటున్నాడు. అన్ని సంవత్సరాలకి కలిపి స్టేట్ బికి సంబంధించిన యావరేజ్ పాపులేషన్ని కనుక్కోమంటున్నాడు. మరి ఇక్కడ స్టేట్ బికి సంబంధించిన టోటల్ పాపులేషన్ ఏమవుతుంది అన్ని సంవత్సరాల్లో ఏమవుతుందంటే 2016లో పాపులేషన్ ఎంత అంటే 38, 2017లో 52, 2018లో 58, 2019లో 60, 2019లో 60, 2020లో 68, 2021లో 72 అనమాట. సో చూడండి 38, 52, 58, 60, అలాగే 68, నెక్స్ట్ వచ్చేసరికి 72 అనమాట. ఇది అన్ని సంవత్సరాల్లో బి అనే స్టేట్కి సంబంధించిన టోటల్ పాపులేషన్ ఎంత అవుతుందంటే చూడండి, టోటల్ పాపులేషన్ 8 to 10, 8 to 10, 20 అవుతుందా, 28 అవుతుంది కదా, 28 అవుతుంది అనమాట. సో 2 ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఎంత అవుతుంది 5, ఇది ఒక 5, 10, 15, 21, 27, 34 అవుతుందా. సో 348 అనేది టోటల్ పాపులేషన్ అవుతుంది. అయితే టోటల్ పాపులేషన్ కాదు, యావరేజ్ పాపులేషన్ కనుక్కోవాలి. సో యావరేజ్ ఏమవుతుందంటే యావరేజ్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ పాపులేషన్ 348 బై నెంబర్ ఆఫ్ ఇయర్స్. ఎన్ని ఇయర్స్ కలిపిది, ఎన్ని ఇయర్స్ కంటే చూడండి ఇక్కడ 6 ఇయర్స్ కదా, సో 6 ఇయర్స్కి కలిసి అనమాట. ఓకేనా. సో బై 6 చేస్తే మనకి సరిపోతుంది. సో ఇక్కడ చూస్తే 6 అనేది ఇక్కడ 34లో 5 టైమ్స్ పోతుంది. సో 6 5 30 పోతే ఇంకా 4 మిగులుతుంది, 48 అంటే 58 టైమ్స్ అయితే పోతుంది అనమాట. సో ఎంత అంటే 58 అనేది మనకి ఆన్సర్ అవుతుంది. ఓకేనా. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే ద హెచ్ఎఫ్ ఆఫ్ 108 and 144 ఈజ్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 108 మరియు 144 యొక్క గసాబా ఎంత అనేసి అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి 2 నెంబర్స్ ఇచ్చాడు, వీటికి సంబంధించిన హెచ్ఎఫ్ని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. సో హెచ్ఎఫ్ అనేది ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే త్రూ ఆప్షన్ వెరిఫికేషన్ వెళ్తామన్నమాట. ఇలాంటి క్వశ్చన్స్కి ఆప్షన్ కూడా ఎలా వెరిఫై చేస్తామంటే చూడండి ఇక్కడ వీటి యొక్క హెచ్ఎఫ్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏమవుతుందంటే ఈ రెండింటిని డివైడ్ చేస్తుంది అనమాట. హెచ్ఎఫ్ అన్నాము అంటే ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ని కూడా అది డివైడ్ చేయగలగాలి. అలా డివైడ్ చేయగలిగే నెంబర్కి హెచ్ఎఫ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇక్కడ ఉన్న ప్రతి నెంబర్ని డివైడ్ చేయగలిగితేనే దానికి హెచ్ఎఫ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఇప్పుడు 36 చూస్తే 36 అనేది 108ని డివైడ్ చేయగలుగుతుంది. ఎందుకంటే 108లో 36 అనేది 3 టైమ్స్ పోతుంది. అలాగే 36 అనేది 144ని డివైడ్ చేయగలుగుతుంది. ఎలాగంటే 144లో 36 అనేది ఎన్ని టైమ్స్ పోతుంది, 4 టైమ్స్ పోతుంది. అంటే దీన్ని డివైడ్ చేయగలదు, దీన్ని కూడా డివైడ్ చేయగలదు. మరి రెండింటిని డివైడ్ చేయగలుగుతుంది కాబట్టి దీనికి హెచ్ఎఫ్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఇదే మనకి ఆన్సర్ అయిపోతుంది అనమాట. కళ్ళు మూసుకొని పెట్టేసేయచ్చు. ఎందుకు అంటే ఆ మాట సపోజ్ ఇవి కూడా వెరిఫై చేసామనుకుందాం, వీటికి కూడా ఆన్సర్ అవడానికి ఛాన్స్ ఉంది అనుకుందాం. సపోజ్ ఉండాలని రూల్ లేదు, సపోజ్ ఉందనుకుందాం. ఉన్నప్పటికీ ఇక్కడ మనల్ని అడిగింది ఏంటి, హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. సపోజ్ ఈ 4కి ఛాన్స్ ఉన్నప్పుడు హైయెస్ట్ ఏమవుతుంది, హైయెస్ట్ 36 అయినా కదా. సో 36 అనేది అప్పుడు చూసినా సరే మనకి 36 అనేది ఆన్సర్ అవుతుంది. వీటికి ఛాన్స్ ఉన్నా సరే అప్పటికి కూడా 36 అనేది ఆన్సర్ అవుతుంది. ఎందుకంటే వీటికంటే పెద్దదేంటి 36 అయినా కదా, సో పెద్దది కాబట్టి 36 ఆన్సర్ అవుతుంది.
ఓకేనా. మళ్ళీ ఈ కిందవి కూర్చొని వీటిని వెరిఫై చేస్తా కూర్చుంటే టైం అనేది కుదరదు అనమాట. ఓకేనా. వీటికి ఛాన్స్ ఉన్నా సరే, వీటికి హెచ్సేఫ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నా సరే అవి ఆన్సర్లు కాలేవు. ఎందుకంటే ఒకవేళ వీటికి హెచ్సేఫ్ అవ్వడానికి ఛాన్స్ ఉన్నా సరే అన్నిట్లో పెద్దదేంటి హెచ్సేఫ్ అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్, హైయెస్ట్ కాబట్టి 36 కాబట్టి దానికే ఛాన్స్ ఉంటుంది. సో అలా 36 అనేది మనకి ఆన్సర్ అయిపోతుంది. ఓకేనా. ఈ 3 ఫెయిల్ అయిపోతాయి అనమాట. చూడండి ఇక్కడ క్వశ్చన్లో ఏమంటాడంటే హౌ మెనీ స్పెరికల్ సాలిడ్ మార్బుల్స్ ఈచ్ హ్యావింగ్ ఏ రేడియస్ ఆఫ్ 0.3 సెంటీమీటర్స్ కెన్ బి మేడ్ ఫ్రమ్ ఏ సాలిడ్ స్పియర్ హ్యావింగ్ ఏ రేడియస్ ఆఫ్ 6 సెంటీమీటర్స్ అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. 6 సెంటీమీటర్లు వ్యాసార్థం కలిగిన ఘన గోళము నుండి 0.3 సెంటీమీటర్లు వ్యాసార్థం కలిగిన ఎన్ని గోళాకార ఘన గోళీలను తయారు చేయవచ్చు అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇక్కడ మనకి చిన్న చిన్న సాలిడ్ మార్బుల్స్ ఉన్నాయి, అలాగే పెద్ద సాలిడ్ స్పియర్ అయితే ఉందన్నమాట. ఓకేనా. చిన్న సాలిడ్ మార్బుల్స్ ఉన్నాయి, అంటే నథింగ్ బట్ గోళీలు అనమాట. గోళీలు ఉన్నాయి, అలాగే పెద్ద స్పియర్ ఒకటి ఉందన్నమాట. ఓకేనా. ఇది వచ్చేసరికి పెద్ద స్పియరు, ఇది వచ్చేసరికి చిన్న గోళీ అనమాట. అవునా. అయితే ఇక్కడ క్వశ్చన్లో ఏమడుగుతున్నాడు అంటే ఈ పెద్ద స్పియర్ నుంచి ఇలాంటి చిన్న గోళీలు ఎన్ని తయారు చేయగలము అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. ఈ పెద్ద స్పియర్ యొక్క రేడియస్ ఇచ్చాడు. ఎంత ఇచ్చాడు అంటే రేడియస్ అనేది 6 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అలాగే ఈ చిన్న గోళీ యొక్క రేడియస్ ఇచ్చాడు. ఈ చిన్న గోళీ యొక్క రేడియస్ ఎంత ఇచ్చాడు 0.3 సెంటీమీటర్స్ ఇచ్చాడు. అయితే ఈ పెద్ద స్పియర్ నుంచి ఈ చిన్న గోళీలు ఎన్ని తయారు చేయొచ్చు, నంబర్ ఆఫ్ ఏంటి సాలిడ్ మార్బుల్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అనేసి క్వశ్చన్ అడుగుతున్నాడు. సో ఇలా పెద్ద వస్తువు నుంచి చిన్న వస్తువులు ఎన్ని తయారు చేయొచ్చు అని అడిగాడు అనుకోండి, సింపుల్గా పెద్దదాని వాల్యూమ్ బై చిన్నదాని వాల్యూమ్ వేస్తే సరిపోతుంది. అవునా కదా. ఎందుకంటే దీన్ని కరిగించి మనం ఇలా చిన్న మార్బుల్స్గా మనం తయారు చేయాలి. అంటే ఇక్కడ దీని యొక్క టోటల్ వాల్యూమ్ అనేది ఏమవుతుంది, ఇక్కడ తయారయ్యే చిన్న మార్బుల్స్ యొక్క టోటల్ వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. అందుకే మనం నంబర్ ఆఫ్ మార్బుల్స్ కనుక్కోవాలంటే మనం ఏం చేస్తామంటే పెద్దదాని వాల్యూమ్ బై చిన్నదాని వాల్యూమ్ చేస్తాం. పెద్దదాని వాల్యూమ్ బై చిన్నదాని వాల్యూమ్. సో అలా నంబర్ ఆఫ్ మార్బుల్స్ అయితే వస్తాయన్నమాట. అర్థమైందా. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, పెద్దదాని నుంచి చిన్న వస్తువులు ఎన్ని తయారు చేయగలము అని అడిగారు అనుకోండి, పెద్దదాని వాల్యూమ్ బై చిన్నదాని వాల్యూమ్. ఎందుకంటే దీన్ని కరిగించి మనం ఇలా తయారు చేయాలి కాబట్టి పెద్దదాని వాల్యూమ్ బై చిన్నదాని వాల్యూమ్ అనమాట. ఇది బండ గుర్తు. ఇంకా మీకు పెద్దదాని వాల్యూమ్ అంటే ఇది స్పియర్ కదా, వాల్యూమ్ ఏమవుతుంది 4/3 పై ఆర్ క్యూబ్ అవుతుంది. 4/3 పై ఆర్ క్యూబ్ అవుతుంది డివైడెడ్ బై ఇది కూడా ఒక టైప్ ఆఫ్ స్పియరే కదా, కాకపోతే చిన్న స్పియర్ అనమాట. సో దీని యొక్క వాల్యూమ్ ఏమవుతుంది 4/3 పై ఆర్ క్యూబ్ అవుతుంది, స్మాల్ ఆర్ క్యూబ్ అవుతుంది, పై స్మాల్ ఆర్ క్యూబ్ అవుతుంది అనమాట. ఓకేనా. సో ఇక్కడ పై అనేది కామనే, 4/3 అనేది కామనే, రేషియో కడితే ఇక్కడ పై 4/3 క్యాన్సిల్ అవుతుంది. ఆర్ క్యూబ్ అంటే ఏమవుతుంది, ఆర్ క్యూబ్ అంటే 6 × 6 × 6 6 × 6 × 6 ఇక్కడ సెంటీమీటర్సే నో ప్రాబ్లం. అవునా. సో ఇక్కడ చూస్తే ఆర్ క్యూబ్ అంటే స్మాల్ ఆర్ క్యూబ్ అంటే 0.3 × 0.3 × 0.3 అవుతుందా, 0.3 × 0.3 × 0.3. ఇక్కడ ఇదేమవుతుంది 6 × 6 × 6 6 × 6 × 6 బై ఇక్కడ చూస్తే మనకి 3/10 అవుతుందా, ఇక్కడ కూడా 3/10 అవుతుందా, ఇక్కడ కూడా 3/10 అవుతుంది. ఆ బైలో 10 అంటే ఏమవుతుంది, బైలో 1000 అవుతుంది. ఆ 1000 కాస్త పైకి వెళ్ళిపోతుంది కదా, 1000 కాస్త పైకి వెళ్ళిపోతుంది అనమాట. అవునా కదా. సో ఇప్పుడు క్యాన్సిల్ చేస్తే ఏమవుతుందండి చూడండి, 3 1 టైము, 3 ఇక్కడ 2 టైమ్స్, 3 1 టైము, 3 ఇక్కడ 2 టైమ్స్, 3 1 టైము, 3 ఇక్కడ 2 టైమ్స్, 2 × 2 × 2 అంటే 8 × 1000 అంటే 8000 అనమాట. అలా నంబర్ ఆఫ్ స్మాల్ మార్బుల్స్ ఎన్ని ఫామ్ అవుతాయి అంటే 8000 మార్బుల్స్ అయితే ఫామ్ అవుతాయి అనమాట. ఓకేనా. పెద్దదాని వాల్యూమ్ బై చిన్నదాని వాల్యూమ్ వేస్తే డైరెక్ట్గా వచ్చేస్తుంది. సో ఇంతవరకు కాన్సెప్ట్ అనేది క్లియర్ అనుకుంటున్నాను. For more such free videos, subscribe to our channel, like, share and comment. Thanks for watching. Jai Hind.